ओम नमो भगवते वासुदेवाय। 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 हरि सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसार सागर निमज्जन मुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे मां। प्रह्लाद खेद परिहार परावतारा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। सभाये नमः। सभा सरस्वत्यै नमः. భగవానుడి దేవల్ల ఆయన వైభవాన్ని చెప్పుకోవడానికి జీవితంలో ఒక రోజు ఈ రూపంగా ఏర్పడింది. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కిందటి వారం 237వ పేజీ పుస్తకంలో సుమారుగా 80% చెప్పేసుకున్నాం. చివరి రెండో మూడో పారాగ్రాఫ్లు మిగిలాయి. సత్యం విధాతుం అనే శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంలో ఉన్నటువంటి విశేషాలు ఈ శీర్షికలో చెప్పుకుని, అంటే ఈ శీర్షిక యొక్క ప్రధాన ఉద్దేశం ప్రహ్లాదుడు ఎంతటి జ్ఞానభక్తుడు, ఎంతటి విష్ణు జ్ఞానభక్తుడు, అలాగే భగవంతుడు ఎలా సర్వగతుడు ప్రహ్లాద వరదుడు అనేటటువంటి దాన్ని సుస్పష్టం చేసుకోవడానికి స్వామి ప్రహ్లాద వరదుడు అంటే ప్రహ్లాదుడిని అనుగ్రహించడానికి వచ్చినవాడు, ప్రహ్లాదుడికి వరములు ఇచ్చినవాడు, ప్రహ్లాదుడిని వరించినవాడు ఇదని అర్థం. అలాగే దానికి కారణం అంటే పక్షపాత బుద్ధి ఏం కాదు. అంత భక్తి మన దగ్గర ఉంటే మననే వరిస్తాడు. అంతటి భక్తి
ఒక పరిపూర్ణ జ్ఞానభక్తి ప్రహ్లాదుడి దగ్గర ఉంది గనక ఆయన ఈయన్ని వరించాడు, ఈయన ఆయన జయించాడు. మొత్తం మీద ఇది విశేషం. భక్తుడు భగవంతుడిని జయిస్తాడు, అంటే తన సొంతం చేసుకోవడం. భగవంతుడు భక్తుడికి దాసోహం అయిపోతాడు. అందువల్ల అక్కడ ఆ ఉన్న అంతరం కాస్త పోతుంది, ఇద్దరు ఒకటే వస్తువు అని తెలుస్తుంది. కనుక అక్కడ స్వామి యొక్క ఆవిర్భావాన్ని చెప్తూ వ్యాసుల వారు ఏదైతే శ్లోకం చెప్పారో, సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన నిజభృత్యుడి యొక్క మాటని సత్యమని నిర్ధారణ చేయడానికి, ఇది అర్థం. ఏంట నిజభృత్యుడు చెప్పింది? వ్యాప్తించ భూతేషు అఖిలేషు ఆత్మనః, భగవంతుడు సర్వవ్యాపి సర్వగతుడు. అక్కడ ప్రహ్లాదుడు 2 మాటలు చెప్పాడు. స్వామి సర్వగతుడు సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు. అయితే ఈ స్తంభంలో కనిపించట్లేదని ఆయన వాడు అడిగాడు. అడగగానే నాకు కనిపిస్తున్నాడు. అంటే ఈ రెండింటినీ సత్యం చేయాలి. కనిపిస్తున్నాడు, దృశ్యతే, కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నాడు అంటే ఒక రూపంతో ఉన్నాడు అని అర్థం. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనిపించేవాడు కాదు, బుద్ధికి తెలియబడతాడు. కానీ పిల్లవాడు ఏమన్నాడు? అంతటా ఉన్నాడని మొదట చెప్పి, రెండోది కనిపిస్తున్నాడు, దృశ్యతే. కస్మాత్ స్తంభే నా, మరి స్తంభంలో ఎందుకు లేడు అంటే దృశ్యతే, కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నాడు అనగానే ఒక రూపంతో ఉన్నాడని కదా అర్థం. అంతటా ఉన్నవాడు రూపం ధరించగలడు, రూపం లేకుండా కూడా ఉండగలడు. వాడు సర్వసమర్థుడు. కనుక ప్రహ్లాదుడి చేత చెప్పబడినటువంటి ఇక్కడ ఈ 2 మాటలు, ఒకటి స్వామి యొక్క సర్వవ్యాపకత్వానికి సంబంధించిన ఒక జ్ఞానం. స్వామి సర్వగతుడు, ఒకదానికి పరిమితుడు కాదు. రెండోది స్తంభంలో కనిపిస్తున్నాడు. కనుక ఈ 2 హిరణ్యకశిపుడికి తద్వారా లోకులందరికీ నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేయకపోతే, నిర్ధారణ చేయనంత మాత్రంలో ప్రహ్లాదుడికి సమస్య ఏం లేదు, వాడికి పరుగు పోయినట్టేం కాదు. ఇక ప్రహ్లాదుడికి ఒక లోకంలో ఒక రకమైనటువంటి తక్కువతనం, చులకంతనం వస్తుంది మిగతా వాళ్ళకి ప్రహ్లాదుడి మీద. నువ్వు చెప్పింది సత్యం కాలేదు అని. మరి భక్తుడికి ఆ అవమానం కలిగితే భగవంతుడికి అవమానం కదా కదా. అందువల్ల తన భక్తుడికి ఎటువంటి అవమానం కలగకూడదు. భక్తుడు చెప్పింది సత్యం, వాడు తన అనుభూతినే చెప్తున్నాడు. అందుకని ఏదో నమ్మడము, ఊహించడము, వాళ్ళు వీళ్ళు చెప్పింది చెప్పడము కాదు. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో భగవంతుడు అంత స్పష్టంగా అనుభూతులు కలిగి ఉన్నవాడు ప్రహ్లాదు. కనుక తను ఏదైతే అనుభూతిలో స్పష్టంగా చెప్పాడు. సరే, హిరణ్యకశిపుడికి ఆ వాడికి ఉన్న అనుభూతిని అందుకునే జ్ఞానం వీడికి లేదు. అద్భుతంగా వీడికి చూడాలనైతే ఉందేమో కానీ ప్రహ్లాదులకు ఉన్న విధంగా జ్ఞానం వీడికి లేదు. వీడి బుద్ధిగా పవిత్రత లేదు. అప్పుడు ఏం చేయాలి? వీడి స్థాయిలోకి భగవంతుడు దిగి రావాలి. పిల్లవాడు తండ్రిలా ఎత్తుకోమని అడుగుతాడు, వాడు ఎంత ఉంటాడో ఆయన అంత ఉంటాడు. వీడు ఎలాగో వాడు భుజాలు పట్టుకోలేడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఇప్పుడు వంగాలి కదా, వంగి వీడు ఎత్తుకోవాలి. అంటే వీడి స్థాయిలోకి ఆయన రావాలి, అంతేగాని వాడి స్థాయిలోకి వీడు వెళ్ళలేడు. అలాగే హిరణ్యకశిపుడు స్థాయిలోకి నారాయణుడు దిగి రావాలి. హిరణ్యకశిపుడు అంతటా నిండున్న పరమాత్మను బుద్ధిలో గ్రహించలేడు. చెప్పుకున్నాం కదా, వాడు పవిత్రత లేదు. ప్రహ్లాదులకు ధోకా లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఉండిపోయాడు స్వామి కాస్త. అటు ప్రహ్లాదుడు స్థాయి కాదు వీడు కదా. మరి వీడికి నిరూపణ చేయాలంటే వీడిని వాడి స్థాయికి తీసుకెళ్ళాలి. వీడే జ్ఞానం వింటాడా? వీడు శనివారం లక్షవారం సత్సంగం వాళ్ళలా వీడే జ్ఞానం వినే రకం కాదు. వీడు ఎవడో హిరణ్యకశిపుడు, వాడు టీవీ ముందు కూర్చున్న రకం. కానీ వాడిని ఏం చేయాలి? తప్పదు. మరి ఇప్పుడు ఆ సందర్భం అలా వచ్చింది, వాడి స్థాయికి దిగి రావాలి. అంతకన్నా వేరే ఉపాయం లేదు. కనుక ఈ పిల్లవాడు చెప్పిన 2 మాటలు, ఒకటి స్వామి సర్వగతుడు, 2 స్తంభంలో కనిపిస్తున్నాడు. ఆ రెండింటినీ వాడు చెప్తున్నది పరమసత్యం అన్నదాన్ని నిర్ధారణ చేయడం కోసం. నిజభృత్యుడు, తనను పూర్తిగా భగవంతుడికి అమ్మేసుకున్నవాడు. భృత్యుడు అంటే అది. భృత్యుడు అంటే సేవకుడు, స్వామి యొక్క శ్రేయస్సు కోసం పనిచేసేవాడు. లోకంలో ఉన్న వాళ్ళు నిజభృత్యులేం కాదు, వాళ్ళ అవసరం కోసం ప్రేమిస్తున్నారు యజమాని. వాడు జీతం ఇస్తాడు, వీడు వాడికి సేవలు అందిస్తాడు. ఇంతే ఉండేది. కానీ ఇక్కడ భక్తుడు భగవంతుడికి భృత్యుడు అవ్వడం అన్నది ఇక్కడ చెప్పిన ప్రహ్లాదుడి స్థాయి భక్తి. ప్రహ్లాదుడు ఏవో కోరుకుని ఆయన భృత్యుడు అవ్వడం కాదు. ప్రహ్లాదుడికి కావలసింది భగవంతుడే. అందువల్ల తనను పూర్తిగా భగవంతుడికి అమ్మేసుకున్నవాడు. అందువల్ల భృత్యుడికి వేరే అభిప్రాయం ఉండదు. స్వామి ఏది చెప్తే చేస్తాడు. స్వామికి ఏది క్షేమమో, స్వామికి ఏది ఇష్టమో అది నెరవేర్చేవాడు భృత్యుడు.
యజమానికి కోపం కలిగించేది భృత్యుడు చేయకూడదు. అందువల్ల స్వామికి ఏది హితం, స్వామికి ఏది అనుకూలం అంటే భగవంతుడిని పొందింపజేసేది, భగవంతుడికి ప్రీతి చేసేవాడు భృత్యుడు. భగవంతుడికి దుఃఖం కలిగించేది, భగవంతుడికి చెప్పినవి ఏవైతే ఉన్నాయో భగవంతుడికి నచ్చనివి చేసేవాడు భృత్యుడు కాదు. ఈ భృత్యభక్తి అనేది చాలా గొప్ప స్థాయి భక్తి. ఇప్పుడు హనుమన్నాడంటే ఆయన రాముడు శ్రేయస్సు కలిగించేవి చేశాడు. రాముడికి అపకారం కలిగించేదో రాముడికి అపకీర్తి కలిగించేది ఒక పని చేయలేదు. అందుకే భృత్యభక్తికి హనుమని ప్రతీకగా చెప్తారు రామాయణంలో. హనుమని ఆయన చెప్పినవే కాకుండా చెప్పని కూడా కొంచెం చేశాడు. వాటి వల్ల రాముడికి ప్రయోజనం కలిగింది. లంకను దహించిరా అని చెప్పలేదు ఆయన, ఏమని సీతమ్మను చూసిరా అని చెప్పాడు ఆయన. కానీ ఈయన గారు రెండు పని కూడా చేశాడు. ఎందుకంటే ఈయన తడాకా ఏమైనా ఆయన చూపించాడు. చూపించడంలో వాడికి ముందు ఒక దడ పుట్టింది. ఇవన్నీ కొంత సొంత బుద్ధి ఉపయోగించి శక్తి కూడా ఉన్నవాడు, యజమాని యందు భక్తి కలిగి ఉన్నవాడు, యజమాని యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా భృత్యుడు ప్రవర్తించాలి. అందువల్ల ఇక్కడ ఉన్నవాడు ఈ పిల్లవాడు నిజభృత్యుడు అని అర్థం. అది ఈ నిజభృత్యుడి యొక్క మాటని సత్యం నిర్ధారణ చేయడానికి అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్, ఒక అత్యద్భుతమైన రూపాన్ని కాస్త ధరించి అదృశ్యత కనిపించాడు. ఎక్కడ? సభాయాం స్తంభే, ఆ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి స్తంభమందు. ఏంటి ఆ రూపంలో విశేషం? నమృగం నమానుషం, పూర్తిగా మృగము కాదు, పూర్తిగా మనుష్య రూపము కాదు, అంటే సగం సగం లేదు 70-30. మొత్తం మీద రెండు రకాల రూపాలు ఒకే రూపంలో మేళవింప చేసుకుని వచ్చినటువంటి రూపం అదే నృసింహ రూపం. ఆ రూపానికి వరాహ వదనాన్ని తగిలిస్తే ఉన్న రూపం సింహాద్రి రూపం. అదే వరాహ లక్ష్మీ నృసింహస్వామి అంటాం. ఇక్కడ వచ్చేసరికి మొహం వరాహం సింహాద్రినాథుడికి. చంద్రయాత్రలో చూస్తే తెలుస్తుంది. కింద నడుము, ఆ సన్నటి నడుము ఇలా వంక ఉంటుంది, అది సింహం నడుము. అది చేతికి గోళ్లు కూడా ఉంటాయి కదా, యజ్ఞోపేతం ఎలాగ ఉంటుంది, కానీ తోక ఉంటుంది వెనకాల. ఇవన్నీ సింహం పోలికలు. కాళ్ళు నరుడు పోలికలు. అందువల్ల వరాహ లక్ష్మి నృసింహం. అమ్మవారు ఎలాగో అంతర్భాగంగా ఉంటుంది ఆయన ఎందు చెప్పొచ్చేది. ఆ వరాహ వదనం ఒకటి కొత్తగా తగిలితే అది సింహాద్రి రూపం. ఆ చంద్రయాత్ర నాడు దర్శనం ఇస్తుంది. మిగతా రోజుల్లో అది అదృశ్యంగా ఉంటుంది. చెప్పొచ్చేది ఇక్కడికి వచ్చేసరికి నమృగం నమానుషం, మీదంతా మృగం, కిందంతా మనుష్య రూపం. ఈ రెండు రూపాలను మేళవించుకుని అటు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో దానికి ఏ భంగం కలగకుండా ఉండే విధంగా, వీడు బతకన విధంగా రెండింటి దగ్గర స్వామి వేరేది వేసుకుని ఒక అత్యద్భుతమైన రూపాన్ని ధరించి ఆ సభా స్తంభంలోంచి ప్రకటితమయ్యాడు అని చెప్పేది ఆ శ్లోకం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషాలను కాస్త మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కింద వారం చాలా ఎక్కువగానే చెప్పుకున్నాం. చెప్పొచ్చేది ప్రహ్లాదుని మాటని స్వామి పట్టించుకోకపోతే, స్వామి సర్వగతుడు అయ్యున్నప్పటికీ ప్రహ్లాదుని మాట పట్టించుకోకపోతే, ఎందుకంటే మూలంలో ఇలా ఉంది. పోతనగారు భాగవతం దగ్గరికి వెళ్ళేసరికి నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబులన్ అన్నొక పద్యం ఉంది. మూలంలో అయితే నీకు వాడు కనిపిస్తాడు అని ప్రహ్లాదు అన్నట్టుగా లేదు. మూల భాగవతం వ్యాస భాగవతం. పోతనగారి దగ్గరికి వెళ్ళేసరికి ఈ మాట వచ్చింది. పెద్ద సమస్య ఏం కాదు. హిరణ్యకశిపుడికి స్వామి తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిరూపించడం అంటే వీడి కంటికి ఆయన కనిపించడం తప్పించి వేరే ఉపాయం లేదు కదా. వీడి కంటికి ఆయన వచ్చి కనిపించాలి, వీడు ఆ రూపం చూడాలి, వీడు అడిగిన చోటు నుండి ఆయన ఒక రూపంతో పై కనిపించాలి. మాట అర్థమవుతుందా? ఒకటి రూపంతో కనిపించాలి, రెండు వీడు అడిగిన చోటు నుంచి బయటికి రావాలి. ఆ చోటు వీడు ఎన్నుకుంటాడు. హిరణ్యకశిపుడు స్తంభం అంటాడా, ఇంకోటి అంటే వాడిస్తాడు. అందులోంచి రూపంగా రావాలి. అప్పుడే ఈయన గారు ఆయన సర్వవ్యాపి అన్న ఈ పిల్లవాడి మాట నమ్ముతాడు. ఆయనకి ఈయన నిర్ధారణ చేసినట్టు. రూపంతో కనిపించకపోతే వీడి గ్రహించలేడు. వీడు అడిగిన చోటు నుంచి రాలేదనుకోండి, అప్పుడు స్వామి సర్వవ్యాపి కాదని అర్థం. రెండు సమస్యలు వచ్చాయి ఇక్కడ. ఒకటి సర్వవ్యాపకత్వం అంటే వీడెక్కడి నుంచి అడిగితే ఆయన ఎక్కడి నుంచి రావాలి. రెండు, వీడికి కనిపించాలి. కనిపించకపోతే వీడు అందుకోలేడు. అందుతుంది కంటివ రూపంతో కనిపిస్తేనే మనకి కృష్ణుడు అంటే ఇంతే కదా. దీన్ని కాదు ఇప్పుడు ఆ గోడని కృష్ణుడు అనలేము, మనం మైకిని కృష్ణుడు అనలేము, మనం అనలేము. మన కృష్ణుడు అనగా నిజంతే. దీని ఎందు ఒక ప్రత్యేకమైన దృష్టి, ఇది కాని దాని ఎందు ఇంకో రకమైన దృష్టి.
ప్రస్తుతం మన స్థితి అది. కానీ కృష్ణతత్వం అవగతమైన వాడికి ఈ బొమ్మ ఎంతో గోడ కూడా అంతే అవగతమైన వాళ్ళకి. కానీ వాడు ప్రస్తుతానికి ఇది అలాంటి వాడే, అంటే మన కేటగిరీ చెందిన వాడే హిరణ్యకశిపుడు కూడా. అది గత వారం చెప్పుకున్నాం కదా, మనందరూ హిరణ్యకశిపు వర్గం. మనం ప్రహ్లాద వర్గం ఎవరు లేరు, హిరణ్యకశిపు వర్గం ఫుల్గా ఉంది లేనంటారు. ప్రహ్లాదు దాంట్లో వాడు కూడా ఉన్నాడు. మనందరికీ పరమాత్మ ఒక రూపంతో కనిపిస్తేనే మనం నిర్ధారణ చేసుకుంటాం, నమ్ముతాం. అంతకన్నా మనకి ప్రస్తుతానికి రూపాన్ని దాటి ఆలోచించగలిగే స్థాయి ఇంకా లేదు. ఒప్పేసుకుందాం, ఏదో ఒప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెళ్లి మాటలు స్పష్టంగా మాట్లాడుకోవాలి. మన దాపరిగా ఉందనుకోండి పడిపోయాడు, పేట్ల మీద వెళ్ళైపోతుంది. ముందు మాట్లాడేసుకుంటే ఏది ఇవ్వగలం ఏది ఇవ్వలేం అంతే కదా. అలాగే ఆయన గారు అడిగిన చోటు నుండి ఒక రూపంతో వచ్చి కనిపించవలే, అప్పుడే ప్రహ్లాదుడి మాట నిర్ధారణ అయినట్టు. ఇది స్వామి యొక్క సమస్య. అందువల్ల ఆ పిల్లవాడు చెప్పింది ఏదైతే ఉందో పోతన గారు చెప్పింది, నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. నీకు ఇవాళ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవడం అంటే ఇంద్రియాలకి కనిపించడం, ఇంద్రియాలకు అందడం, అది ప్రత్యక్షం అవడం అంటే. అందుకే ఈ ప్రత్యక్షం అన్న పదం భగవంతుడిగా వాడతారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి, చుట్టం వచ్చాడు వెళ్ళాడు అంటాం. నా చుట్టం ప్రత్యక్షం అయ్యాడు అనేవాడు అంటవడం. ప్రత్యక్షం అవ్వడం, అంతర్ధానం అవ్వడం కేవలం భగవంతుడికే వాడతారు, ఎవరు పెడితే వాళ్ళు వాడరు. కానీ అవతరాడు మనకు కోపం ఉందనుకోండి, అప్పుడు ఇలా ప్రత్యక్షం అయ్యో అంటాడు. అంటే ఎందుకు ఇలా కాల్చుకుని తినేస్తున్నామని దాన్ని ఇలా చెప్తారన్నమాట. ఏమిటిలా ప్రత్యక్షమే. కానీ ప్రత్యక్షం అంతర్ధానం అది కేవలం భగవంతుడికి వాడాలి. మనుషులు మాత్రం వచ్చాడు వెళ్ళాడు ఇంతే. అందువల్ల ఈ పిల్లవాడు చెప్పిన మాట ఏదైతే ఉందో దీన్ని పోతన గారు వీటన్నింటి దృష్టిలో పెట్టు, నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున నిర్దంభత్వంబున అంభోజాసనుడు ఆదిగాగా తృణపర్యంతంబు. బ్రహ్మగారి పర్యంతం గడ్డి పరక వరకు అంతటా నిండిపోయి ఉన్నవాడు స్తంభంలో లేకుండా ఎలా ఉంటాడు, స్తంభంలో ఉండి తీరేడు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. వాడు అంతటా ఉన్నవాడైనా లేనట్టుగా దాగున్నాడు. లేనట్లుగా పదం అర్థమైందా? ఉన్నాడు, లేనట్లుగా దాగున్నాడు. దాన్ని ఏమంటారంటే దంభము అంటారు. దంభం అంటే బయట కోటి లోపల కోటి. ఎందువల్ల చెప్పుకున్నాం కదా, కొంగ ప్రతీక దంభానికి. లోపల ఉద్దేశం వేరు, బయట కనిపించే రూపం వేరు. అలాగే ఈయన గారు అంతటా ఉన్నవాడు కానీ ఎక్కడా లేనట్టుగా దాగున్నాడు. నువ్వు ఎలాగో వాడిని చూడాలని ఉద్దేశంతో ఉన్నావు కనుక నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి. తప్పకుండా ఆయన గారు ఆయన దంభాన్ని పక్కన పెట్టి నీకు కనిపిస్తాడు. దంభం పక్కన పెట్టడం అంటే అంతటా ఉన్న తనం ఏదైతే ఉందో వ్యాపించి ఉండి ఎవరికి తెలియకుండాడే దీన్ని కొద్దిగా పక్కన పెడతారు కొంచెం. అంటే నీకు కంటికి కనిపిస్తాడు రా అని చెప్పడం. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున, నీకంటే కనిపిస్తాడు అని పోతన గారి ప్రహ్లాదుడు అన్నమాట. అనగానే ఈయన గారు వెంటనే చెప్పొచ్చింది ఇక్కడ, భగవంతుడు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా సర్వవ్యాపి అయ్యుండి కూడా ఈ పిల్లవాడి మాట పట్టించుకోలేదనుకోండి, ఈ పిల్లవాడికి అవమానం వచ్చినట్టే. అలాగే ప్రహ్లాదుడు ఏదో కంగారులో చెప్పేశాడు స్వామి సర్వవ్యాపి అని. సపోజ్ స్వామి సర్వవ్యాపి కాకపోతే ప్రహ్లాదుడు మాట పోయినట్టు కదా. ప్రహ్లాదుడి మాట రెండు రకాలుగా పోతుంది. ఎలాగా? స్వామి అంతటా ఉన్నాడు, ఎలా నువ్వు చెప్తే నేను ప్రత్యక్షం అవ్వాలా అని వాడి మాట విలువకపోతే పోయింది. ప్రహ్లాదుడి మాట అసత్యం విధాతం కాదు. స్వామి సర్వవ్యాపి కాకపోతే సపోజ్ మన దేహంలాగా ఓ చోటు ఉండే ఓ చోటు లేనివాడైతే, ఇప్పుడు అందరూ శివానందాశ్రమంలో ఉన్నాం దేహాలుగా. అంటే ఇక్కడ ఉన్నామంటే ఈ దేహాలుగా ఇంకెక్కడా లేవనప్పుడు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా. ఈ క్షణం ఇక్కడ ఈ దేహం ఉందంటే ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇల్లు వాకిలి ఇంకా అక్కడ ఎక్కడా కూడా లేదు నాకు. సపోజ్ స్వామి అలాంటి వాడు అనుకోండి, ఈ పిల్లవాడు కంగారులో చెప్పేసాడు అనుకోండి స్వామి సర్వవ్యాపని. వాడు చూస్తే మన దేహంలాగా ఎక్కడో ఒక చోట ఉన్నవాడు అనుకోండి, ప్రమాదం వచ్చిందా లేదా? పిల్లవాడి మాట పోయింది. అప్పుడు ఏమనాలి? పిల్లాడిని అజ్ఞాని అనాలి. అర్థమవుతుందా? ప్రహ్లాదుడి మాట స్వామి వినకపోతే స్వామి ప్రహ్లాద వరదుడు కాదు అనాలి. కానీ ఈ రెండింటికి అవకాశం ఇవ్వలేదు అక్కడ. ప్రహ్లాదుడు చెప్పడం, స్వామి ప్రత్యక్షం అవ్వడం. దీన్ని బట్టి ప్రహ్లాదుడు ఒక పూర్ణ భక్తుడు, పరిపూర్ణ జ్ఞాన భక్తుడు, పరిపూర్ణ విష్ణు జ్ఞాన భక్తుడు. అలాగే స్వామి సర్వగతుడు ప్రహ్లాద వరదుడు. అంటే ప్రహ్లాదుడు ఏం చెప్తే స్వామి అది చేసి తీరుతాడు. ఇద్దరికీ అభేదం. ఈయన అభిప్రాయం ఆ పిల్లవాడి నోటి మాటగా బయట వస్తుంది. అంతవుతుందా? నోరు ప్రహ్లాదుడేమో కానీ దాన్ని వాడుకునేవాడు స్వామి లోపల వాడు. అందుకే భక్తుల యొక్క
శరీరాన్ని కావచ్చు, వాక్కును కావచ్చు, మనసును కావచ్చు భగవంతుడు వాడుకుంటాడు. వాళ్ళ ద్వారా లోకానికి రకరకాల అద్భుతాలు చేస్తుంటాడు ఆయన. అందువల్ల భక్తుడి యొక్క నాలుగు మీద భగవంతుడు తాండవం చేస్తాడు. కాబట్టి వాళ్ళ అన్న మాట సత్యమై తీరుతుంది. మహాత్ముడు మాట అన్నాడు, సత్యమై తీరుతుంది, అందులో సందేహం లేదు. లేదు సత్యం కాబోయేదాన్ని వాళ్ళు పలుకుతారు, ఎలాగని చెప్పచ్చు. అర్థమవుతుందా? సత్యం కాబోయేదాన్ని పలుకుతారు. కాబట్టి వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట వస్తున్నాయి అందరూ అన్నారు అంటే జరిగింది. కనుక ఈ విధంగా మొత్తం మీద ఈ సన్నివేశంలో రెండు ప్రధానమైన అంశాలు: స్వామి సర్వవ్యాపకుడు అయి ఉండడం, అలాగే ప్రహ్లాదుడికి విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వం గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం. అది బాగా పరిపూర్ణ అనుభూతి జ్ఞానం. ఈ రెండు ప్రధానమైనవి. సపోజ్ ఈ రెండు లేకపోతే, లేదు ఈ రెండింటిలో ఏదో ఒకటి లేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఏదైనా వారం మనం చెప్పుకున్నాం కదా. అంటే ప్రహ్లాదుడికి ఇది మిడిమిడి జ్ఞానం మనలాగా. లేదు స్వామి సర్వవ్యాపకుడు కాదు, ఓ చోటు ఉన్నవాడు ఎక్కడ. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అనేదానికి ఏదైనా వారం తమాషాగా ఒక 7-8 పాయింట్లు చెప్పుకున్నాం కదా. అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళను, సులభంగానే ఉంటాయి, పుస్తకంలో చూసి చదువుకోవచ్చు. చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి సందర్భానికి ఏం ఆస్కారం లేదు. ప్రహ్లాదుడు ఎంతటి విష్ణు జ్ఞాన భక్తుడో, స్వామి ఎలా సర్వగతుడో ప్రహ్లాదవరదుడో మనకి సుస్పష్టం కావడానికి ఇవన్నీ చెప్పుకున్నాం. చాలా విశేషంగా చెప్పుకున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్తే ముందుకు రాలేం కనుక చెప్పుకొచ్చేది ప్రహ్లాదుల మీద స్వామి కోపగించుకున్నట్టు కానీ, ప్రహ్లాదులు అమ్మమ్మమ్మ అన్న కంగారులో మాట అనేసి అన్నట్టు కానీ ఎక్కడా కూడా ఆగదు. అవుతుందా? ప్రహ్లాదుడు అనవసరంగా కూడా మాట మాట్లాడతాడు. అంటే వేళాకోళానికి కూడా అబద్ధాలు ఆడనేవాడు అని పోతన గారు చెప్పారే. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అని అక్కడ చెప్తారు. అంటే వేళాకోళానికి కూడా అబద్ధం ఆడతాడు. కొంతమంది వేళాకోళానికి అబద్ధం ఆడుతుంటారు, కానీ వేళాకోళానికి కూడా అబద్ధం ఆడనేవాడు ప్రహ్లాదుడు. చెప్పొచ్చేది అక్కడ దాకా చెప్పుకున్నాం కదా. మొత్తం మీద హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుడు పెడుతున్న అవస్థలు చూడలేక రక్షించమని ప్రహ్లాదుడు పిలుస్తాడేమో అంటే ఆయన పిలవక సతమతమైపోతున్న స్వామి ప్రహ్లాదుడు నోరు కాస్త ఉపయోగించుకుని నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని పలికించి, ఇవాళ ఒక సత్సంగానికి వెళ్ళాం వేపకుంట ప్రాంతంలో. అక్కడ సంధ్య అని ఒక ఆవిడ 2 కోట్ల రోజులు, ఉదయం ఒక 20 మంది, మధ్యాహ్నం ఒక 20 మంది సుమారు వస్తారు, 15 మంది అలా. వాళ్ళు ప్రస్తుతంగా ఆవిడ భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నారు. 4-5 నెలలు అయింది సత్సంగం ప్రారంభం. ఎందుకంటే ఇప్పుడు నా సింహాచలం ప్రవచనాలకి ఆ ప్రాంతం వాళ్ళే రావాలి, ఇప్పుడు వాళ్ళకి తెలిసినా రాలేరు. అందువల్ల అటుపక్క వాళ్ళంతా కొంచెం మొబిలైజ్ చేయాలి జనాలు. వాళ్ళందరికీ వెళ్ళి మనం కార్యక్రమం విశేషాలు చెప్తే వాళ్ళు కాస్త వచ్చి భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళతో సత్సంగం చెప్పుకున్నాం. చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ వాళ్ళతో నా ప్రారంభ సత్సంగం. వాళ్ళు మొదట వాళ్ళు చూసింది ఇవాళే, కానీ ఆ చెప్తున్న మాటలో కావచ్చు, కొంత ప్రహ్లాద గురించి ఎలాగో సింహాచల క్షేత్రం గురించి మొత్తం అన్ని కలబోసి మాట్లాడారు. చెప్పొచ్చేది జ్ఞానం గురించి వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటున్నారు. వాళ్ళని ఉదాహరణ అడిగాను. ముందు వాళ్ళనే కదా ఇన్వాల్వ్ చేయాలి కదా. ఏమరా రాత్రి నిద్రలో కలలో మీకు 1000 రూపాయలు పోయిందనుకోండి, ఏడుస్తాం. లేచాక ఎందుకు ఏడవరు అని అడిగారు. కలకదండి అన్నారు. కలకదండి మరి అక్కడ ఎందుకు ఏడ్చారు? మరి కలకదండి అన్నప్పుడు లేచాక ఏడు ఆపేసాం, 1000 రూపాయలు పోయిందని. మరి అక్కడ ఎందుకు ఏడ్చాం? అక్కడ ఏడ్చినందుకు ఇక్కడ కూడా ఏడవాలి, ఇక్కడ ఏడవనందుకు అక్కడ ఏడవకుండా ఉండాలి. ఏదో ఒకటి చెప్పండి అని చెప్పాను. కొంచెం వాళ్ళందరూ సతమతమయ్యారు. వాళ్ళందరి విషయంలో ప్రవేశపెట్టాలి. ఇప్పుడు జ్ఞానం యొక్క ఆవశ్యకత ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఆ కళ నాదే, మెలకువ నాదే, రెండు నావే. మరి అక్కడ ఒకలా ఉండి ఇక్కడ ఒకలా ఎందుకున్నాం? అక్కడ 1000 రూపాయలు పోయిందని బాధపడ్డాం. లేచిన తర్వాత ఓహో కళ 1000 పోయిందా, 1,00,000 పోతే బాగుండంటాం. ఎప్పుడు లేచిన తర్వాత. కళ్ళలో మనం ఆ మాట లేచిన తర్వాత అంటాం 1,00,000 పోతే బాగుండదు. మరి ఈ మాట అక్కడ అనొచ్చుగా. ఇది దేనికి కారణం అడిగారు. వాళ్ళు ఎంత బాగా చెప్పారు. అక్కడ ఉన్నంతసేపు అది నిజం అనుకున్నామండి అని. లేచిన తర్వాత నిజం కాదని తెలిసింది. ఇంతేనా తేడా ఉందా? అలాగే అర్జునుడు పరమాత్మ ఇద్దరు ఆ రథమే కనిపించారు. ఇంకా వాళ్ళ గీతను ఆధారం చేసుకుని చెప్పాలి. ఈయన గారు అలోమని ఏడుస్తున్నాడు. ఈయన మొదటి అధ్యాయం అంతా ఏడుపే.
2వ అధ్యాయం 10వ శ్లోకం దాకా ఏడుపేరు. ఆయన గారు వెంటనే ఏం చేశాడు, 11వ శ్లోకంలో బోధ ప్రారంభించాడు. అశోచ్యాన్ అన్వశోచత్వం. ఈ ఏడు మంత్రాన్ని తెలుపు ఈ ఆయన గారు ఏడు పేర్చి ఒక కొండని కన్నీళ్ళు గారిస్తే ఈయన ఒక కాలుతో తిన్నాడు కొండనండి. ఇప్పుడు గౌరవించాడా? అయ్యో 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 అని 2 రుమాళ్ళు ఇచ్చి తుడుచుకో ఇంకొంచెం వేడు అనలేదు. అశోచ్యాన్ అన్వశోచత్వం. నువ్వు అనవసరమైన విషయం కోసం ఏడ్చేవు అని వాళ్ళకి ఏం చెప్పానంటే, అర్జునుడు పరమాత్మ ఒక వస్తువులో భాగాలు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు కలలో డబ్బులు పోతే ఏడ్చిన రకం, పరమాత్మ నిద్ర లేచిన తర్వాత ఏడుపు ఆపేసిన రకం అని చెప్పి. ఆ విషయంలోనే అర్జునుడు నిద్ర కళ్ళలో ఉన్నంతసేపు ఏడ్చిన రకం, డబ్బులు పోయేది మనం ఏడ్చాం. ఆ ఏడ్చినటువంటి భాగం అర్జునుడు అనుకోండి, లేచిన తర్వాత మనం ఏడు ఆపేసాం. ఎందుకు? ఈ జ్ఞానం కలిగింది, అది సత్యం కాదు, అంతే కదా. అలాగే ఈయన గారు ఉన్నాడు పక్కన, ఆయన అలవమని ఏడుస్తుంది, ఈయన గారు నవ్వుతున్నాడు. ప్రహసన్నివ భారత, నవ్వుతున్న వాని వల్ల 2వ అధ్యాయం 10వ శ్లోకం చూస్తే తెలుస్తుంది కదా. సో ఈయన గారు నిద్ర లేచిన వాడి రకం, ఆయన గారు నిద్రలో ఉన్నవాడు రకం. వాడు కలలో ఉన్నవాడు, వీడు మేల్కొన్నవాడు. జ్ఞానం అంటే ఇంతే. జ్ఞానం అంటే ఏదో కాదు, సత్యాన్ని సత్యంగా, సత్యం కానిదాన్ని సత్యం కానిదాన్ని గుర్తించడం అని చెప్పగానే వాళ్ళకి ఆనందం కలిగింది. అంటే ఒకే కృష్ణుడిని ఒకే అర్జునుడిని ఒకే వ్యక్తిలో భాగంగా చూపించి వీడిని స్వప్నంగా వీడిని ఏమో అటువంటి ప్రయోగం నేను ఎప్పుడు చేయలేదు. మాట్లాడుతుంటే ఆలోచన వచ్చింది అక్కడ, అర్థమవుతుందా? పడుకుంటే అర్జునుడు, నిద్ర లేస్తే కృష్ణుడు. అందువల్ల ఈయన గారి జ్ఞానం ఉంది, ఈయన గారి జ్ఞానం లేదు. అంతే, జ్ఞానమే కలిగించాడు. గంటం పావు సేపు, గంట 20 నిమిషాల సేపు అనుకుంటాం. ఆ సమయంలో భగవద్గీత బోధ జరుగుతున్న సమయంలో కాలము లేదు. కాలమే కనుక ఉంటే భగవద్గీత బోధన జరగనివ్వరు. ఎవరు? దుర్యోధనుడు, ఇంకోరు. ఎట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత దేర్ ఇస్ నో టైం. కాలం అన్నది లేదు. కాలచక్రాన్ని పరమాత్మ ఆపేశాడు. వాళ్ళెవరికి కాల స్పృహ లేదు. ఎవరెందుకు ఉన్నామో తెలియదు. అలా నిలబడ్డారు బొమ్మల్లాగా. మన లెక్కలో గంటం బావు గంటన్నర అంటారు అంతే, అక్కడ కాలం లేదు. అక్కడ అర్జునుడు అన్న తర్వాత పరమాత్మ మళ్ళీ వాళ్ళందరికీ స్పృహ తీసుకొచ్చాడు. నిలబడి స్టార్ట్ అయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది, భగవద్గీత బోధించిన వాడు ఎవడ ఆషామాషి వాడు కాదు, ఈ జగత్ అనే చక్రాన్ని నడుపుతున్న అంతర్యామి పరమాత్మ. దాన్ని బట్టి అర్థమైపోతుంది అక్కడ. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది సైన్యాన్ని అలా అదిమి పెట్టి ఉంచి వీడి పని పూర్తి చేయడం అంటే సామాన్యుడు కాదు అని ఈ విశేషాలన్నీ చెప్పుకోగానే వాళ్ళకంటే మొదటి రోజే జ్ఞానం క్లాస్ అయిపోయింది. వాళ్ళు ఏమైనా తెలిసినా వారం ఒకసారి వచ్చి చెప్పమంటారు. మళ్ళీ అంటే పక్కన ఆయన అనుకోరు, మాస్టర్ వారంలో కూడా 5-6 క్లాసులు ఉన్నాయంటే వాళ్ళు ఒకటి చెప్తారు. మీ దగ్గర మొదటి నుంచి వింటున్న వాళ్ళది ఆపేయండి, నాది మొదలెట్టండి అన్నారు. మీరే మొదటి వాళ్ళు చెప్పొచ్చు. నేను మొదట చెప్తున్నది ఎక్కడ చెప్తున్నానండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీరు మొదట ఎవరికి మొదలెట్టారన్నారు? శివానందాశ్రమం, రామనగరం అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు తీసేయాలి కదా. మరి అంతే క్లాసులు ఉన్నప్పుడు కాదు, వాళ్ళు ఈక్వేషన్ చెప్పారు, చెప్పొచ్చుది. మొదటి వాళ్ళు ఆపితే చివరి వాళ్ళు చేరుతారు ఆ లైన్లోకి, అంతే కదా. మరి వారంలో క్లాసులు పెంచే ఉద్దేశం లేదన్నప్పుడు ఏం చేయాలి? మొదటి కట్ చేయాలి. ఎలాగో వాళ్ళందరూ సీనియర్ మోస్టులు కనుక అంతే. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి స్కూల్ వదిలేయాలా? వదిలేయాలి. అలా స్కూల్ పట్టు కూర్చుంటారు, ఇంటర్మీడియట్ వెళ్ళిపోద్దాం. మరి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలిగా. అలాగే వాళ్ళందరూ చేరుతారు ఇప్పుడు 1వ క్లాసులో 2వ క్లాసులలో. అందువల్ల చెప్పొచ్చుది వాళ్ళకి మొదటి క్లాసులోనే వేదాంతం యొక్క మహారహస్యం చెప్పుకోమని చెప్పొచ్చు. అలవోకగా పెద్ద ప్రయత్నం ఏం లేదు, వాళ్ళకి విషయం అర్థమైపోయింది. దాంతో ఇప్పుడు వాళ్ళందరూ మా స్టూడెంట్స్ చేరారు. ఇప్పుడు కొత్తగా 40 మంది మళ్ళీ చేరారు. ఈ 40 మంది వాళ్ళు వచ్చి మాకు భాగవతం చెప్పండి, ఇంకోటి చెప్పండి, ఇంకోటి. సరే బాబు, వాళ్ళకు వచ్చిన ప్రలోభం పెట్టారు. మీరందరూ సింహాసనంలో ప్రవచనాల్లో కనిపిస్తే అప్పుడు మీరు ఆలోచన. మాకు క్లాసులు చెప్పడం కోసమైనా ప్రవచనం కోసం ఏదో ప్రలోభం చూపించాలి. ప్రలోభం చూపించి వాళ్ళందరినీ ఆహ్వానించడం. చెప్పొచ్చేది ఏంటంటే జ్ఞానం చెప్పడం తేలికైపోతుంది. వాళ్ళ జీవితంలో ఉన్న సన్నివేశాన్ని వాళ్ళు చెప్తే ఎవరు కాదనలేక ఏదో చెప్తే గ్రహించలేరేమో కానీ వాళ్ళ స్వప్నం, వాళ్ళ మెలకువ, ఈ రెండింటిని ఆధారం చేసుకుని చెప్పగానే పడుకుని కలగంటున్నవాడు అర్జునుడు రకం, లేచి భ్రాంతి తొలగినవాడు కృష్ణుడు రకం. వీడివాడు బోధించడమే సింపుల్. కానీ ఆ చెప్పే విధానం నాకు ఆనందం కలిగింది. పరమాత్మ నాకు తేలికపరిచే విషయాన్ని అని నేను వాళ్ళకి పరిచయం చేసుకుని రాజుగారు కొంచెం మాట్లాడారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళు శ్లోకాలు చదవడం ఆవిడ ప్రస్తుతం అది నేర్పుతోంది. ఇప్పుడు సంధ్య అన్న ఆయన పేరు నరసింహమూర్తి గారు, లేదని పేరు నరసింహమూర్తి మొత్తం మీద. ఆయన ఈ పుస్తకం సింహాచల క్షేత్రంలో కొన్నట్ట 1 నెల రోజుల క్రితం.
కొని నేను చదివాను. చదివిన తర్వాత ఆ పుస్తకంలో నా పేరు అయితే ఉంది కదా, ఈయన గారిని నేను అసలు చూడగలనా, ఇంత మాట్లాడగలనా అనుకున్నాను. అందులో ఫోన్ నెంబర్ అయితే ఉంది, ఆయన ప్రయత్నం చేయలేదు. ఈయన కలవగల మాట్లాడగల నెల రోజులు బట్టి ఆయన ఈ ఆలోచనలో ఉన్నాడు మొత్తం మీద. ఇవాళ రోజున ఏదో ఒక జాతి పక్షులు వద్ద తీరుతా అన్నట్టు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం. ఆ పుస్తకం చూసి ఆ పుస్తకం రాసిన వాడిని ఇద్దరిని ఏకకాలంలో చూసాడు మహానుభావుడు. చాలా సంతోషించాడు. చెప్పొచ్చేది సింహాద్రనాథుడు అందరినీ కలుపుతాడు. అలా మొత్తం మీద వాళ్ళు మరికొంతమంది భక్తులతో జీవితంలో పరిచయం. చెప్పొచ్చేది అక్కడ కూడా ఈ ప్రహ్లాదుల గురించి, భగవద్గీత ఆవిర్భావం గురించి, జ్ఞానం యొక్క ఆవశ్యకత గురించి లేదు. భగవద్గీత ఏం చెప్పబోతోంది? భగవద్గీత ఏదో 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 చెప్పడానికి కాదు, మనల్ని భ్రాంతిలోంచి బయటకు లాగడానికి. పక్కనే ఉండి పడుకుని నిద్రలో సింహం 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 నడుస్తున్నాడు అనుకోండి, మనం చచ్చి లేపడం అంతే. వాళ్ళని అడిగాను, మీ పిల్లవాడి పక్కన ఉండి అమ్మో సింహం నిద్రలో అరుస్తున్నా మీరు ఏం చేస్తారు? ఉండు బోను పడిపోతున్నాను, ఆ బోన్లో బంధించరా సింహాన్ని, తుపాకీ పడిపోతుంది అని కాల్చు అంటారా? కాదు కదా. రెండు లాగి కొడితే తెచ్చుకుంటారు. ఒక భ్రాంతిలో ఉండగా వాళ్ళది కాస్త ఒక సింహాన్ని చూసి భయపడడం, ఇంకోటి అర్థమైపోతుంది. అది స్వప్నంలో భాగం. అది అసలు పేరు కల్పిస్తే అంతే. అలాగే అర్జునుడి యొక్క అజ్ఞానం అనే భ్రాంతి, ఆ భ్రాంతిలో గోల్డ్ మాటలు మాట్లాడారు. పరమాత్మ పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు. ఒక గంటన్నర సేపు బోధించగానే అయిపోయింది. జ్ఞానం మనిషిని తేలికపరిచేస్తుంది. తేలిక ఎంత బరువైన మనిషి అయినా నీళ్ళల్లో దిగాడు అనుకోండి, బరువు తెలియదు. 125 కేజీలు బరువు ఉన్న మనిషి అయినా నీళ్ళల్లో దిగితే బరువు తెలియదు. అదే ఒడ్డుకొస్తే తెలుసుకో. నీళ్లు బరువులు లాగేసుకుంటాయి, మనకు తెలియనివో. అలాగే జ్ఞానం తేలిక పరిచేస్తుంది హృదయాన్ని. అజ్ఞానం బరువు తెలియదు. ఆ బరువు కదా అర్జునుడు కాస్త అలోపని ఏడిచాడు. అక్కడ అయిపోయింది. సత్యం ఏంటి సత్యం కానిదంటే పరమాత్మ చక్కటి విశ్లేషణ కలిగించగానే అయిపోయిందంటే. అలాగే భగవంతుడికి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు ప్రహ్లాదుడు, అనుభూతులు కలిగి ఉన్నవాడు. సరే, స్వామి కాస్త నిరంతరం ప్రహ్లాదుడికి అనుభూతులు ఉన్నవాడు ప్రహ్లాద వరదుడు. చెప్పుకున్నాం కదా, భగవంతుడు అంటే ఎవరంటే ఇష్టం. తనను అంతటా ఉన్నవాడిగా దర్శించేవాడంటే పరమాత్మకి చాలా ఇష్టం. అందుకే 4 రకాల భక్తులు ఉన్నారు. అందులో జ్ఞాన భక్తులు నాకు చాలా ఇష్టం. 7వ అధ్యాయం చెప్పాడు కదా, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. 7వ అధ్యాయం చెప్పాడు కదా, మిగతా 3 కూడా నాకు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మిగతా 3 కూడా ఇష్టమే, కానీ జ్ఞానం అంటే నాకు పిచ్చి ప్రేమ. కారణం వాడి నేనంటే పిచ్చి ప్రేమ, తప్పదు. అందుకని నేను వాడంటే నాకు పక్షపాతమే అని భగవంతుడు చెప్పిన మాట. అందువల్ల స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవంలో ఉన్నవాడు గనక స్వామి తప్పకుండా ఎవడు తనను అంతటా చూస్తాడు. ప్రహ్లాదుడు ఆఖరి మాట పిల్లలకి బోధ చేస్తూ మూల భాగవతం అన్నమాట. అదైన తర్వాత ఇంక బోధ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఎన్కౌంటర్. ఏకాంత భక్తి గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం. ప్రహ్లాదుడి మాట ఏకాంత భక్తి గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం. ఏకాంత భక్తి అంటే భగవంతుడి యందు ఏకాంత భక్తి అంటే ఏంటి? ఏకాంత భక్తుడికే భగవంతుడు సొంతం అవుతాడు. ప్రహ్లాదుడు ఏకాంత భక్తుడు. ఏకాంత భక్తి అంటే పరమాత్మని అంతటా ఉన్నవాడిగా దర్శించడం అనేది ఏదైతే ఉందో అదే ఏకాంత భక్తి. యత్ సర్వత్ర తదీక్షణం. తత్ ఆ భగవంతుణ్ణి సర్వత్ర అంతటా ఉన్నవాడిగా ఈ క్షణం దర్శించడం అన్నది యత్ ఏదైతే ఉందో అదే ఏకాంత భక్తి. గోవిందుడి యందు ఏకాంత భక్తి అంటే ఏంటంటే గోవిందుడిని అంతటా దర్శించడం. ఆ స్థాయిలో ఉన్నవాడు ఎవడికో వాడికి పరమాత్మ వశ్యమైపోతాడు. అందుకే ప్రహ్లాదుని అంతగా వరించినది వీడు వాడిని అంతగా ఉన్నవాడిగా చూశాడు. కాబట్టి ప్రహ్లాదుల్లో ద్వేషం అన్నది లేదు, ఇష్టాయిష్టాలు ఉండవు. అంతగా వాడి కన్ను ఎడిదిద్దాడు పరమాత్మ. మరి మనకు ఇంకా భగవంతుడికి అర్థం కాలేదు. అందువల్ల భగవంతుడి గురించి వింటూ ఉండాలి. వింటే ఈ సమస్తము పరమాత్మ స్వరూపమే నమ్మకం. అప్పుడు అనుభూతిలోకి వస్తుంది. వచ్చినప్పుడు మన కన్ను ఎడిదిప్పిదాడు పరమాత్మ, మనసు ఏ మూలగలిదాడు పరమాత్మ, ఏ ఇంద్రియం ఏ వస్తువు మీద వెళ్తే ఆ వస్తువు పరమాత్మ. అయిపోయిందంతే. అదే ఏకాంత భక్తి. ఇంకా ఆ స్థితిలో ఉన్నవాడు ఏదో కోరిక ఎందుకు కోరుకుంటాడు? కోరుకోవడానికి ఏముంది? వస్తువు నాకంటే వేరుగా తెలిస్తే నాకు వస్తువు కావాలంటామేమో. వాడు ఉన్నదంతా భగవంతుడు అన్నాడు, ఇంకా భగవంతునే కోరుకుంటాడు. అంతే. అది ఏకాంత భక్తి. అంటే ఏక వస్తువుని అంతటా దర్శించడం ఏకాంత భక్తి. అర్థమైందా? ఈ ఏకాంత భక్తి ఏదైతే ఉందో
ఇదే గోవిందుడి యందు ప్రదర్శించడం ఏదైతే అది జీవిత గమ్యం అని ఒక్క మాటతో ప్రహ్లాదుడు తన బోధ పూర్తి. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఇంక పిల్లలందరూ, బాబు వీళ్ళెవరు మా మాట వింటం లేదు, వీళ్ళందరూ మా పుస్తకాలు మాకు ఇచ్చేశారు, నీ పిల్లవాడిని బాగు చేద్దామని మా స్కూల్ తీసుకొస్తే తా చెడ్డ కోతి మన వల్ల చెడిచిందని నీ పిల్లవాడిని తీసుకొచ్చి బాగు చేద్దాం మేము తీసుకొస్తే వీడు మొత్తం ఈ పిల్లలందరినీ కూడా తన శిష్యులుగా మార్చేసుకున్నాడు, వీళ్ళెవరు మా మాట వింటం లేదు, మా స్కూల్ ఇంకా ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు పిల్లల్ని చంపుకుంటావో బాగు చేసుకుంటావు నీ ఇష్టం అని అప్పగించి వచ్చారు. అది జరిగిన తర్వాత వీడిని మార్చే అవకాశం లేదు చెప్పొచ్చేది ప్రహ్లాదుడి యొక్క బాధలు అని మనం అంటున్నాం. అది మన దృష్టికోణంలో చెప్పిన మాట కానీ ప్రహ్లాదుడికి బాధ, భయము, ఏదో ఒక అలజడి ఇది లేదు. ఎందుకంటే వాడికి సర్వము విష్ణువే. ఇదంతా మన లాంగ్వేజ్. ఇదంతా అయ్యో ప్రహ్లాదుని ఏనుగులు దొక్కేస్తున్నాయి, ప్రహ్లాదుని పర్వతాల మీద దూసేసారు, ఇదంతా మన భాష. ఆయన గారికి పర్వతానికి, నేలకి, నీరుకి, నిప్పుకి భేదం తెలియదు. జలేచ విష్ణు, స్థలేచ విష్ణు. జలంలో విష్ణువే, స్థలంలో విష్ణువు. ఇది బాగా పట్టుకోవాలి. నేను ఉదయం బుధవారం ప్రహ్లాదపురం క్లాసులో 7వ అధ్యాయం వచ్చింది. అక్కడ 7వ అధ్యాయంలో 2వ శ్లోకం అది స్వామి యొక్క సర్వవ్యాపకత్వం గురించి మళ్ళీ చెప్పింది. ఏం చెప్పాడు స్వామి అక్కడ? మీ అందరికీ ఎలా కంటస్తాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏమో వాళ్ళ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ స్వామి దురదృష్టమో, మా ద్వారా స్వామి రహస్యం వాళ్ళకి తేలిగ్గా తెలిసిపోతుంటది. ఈయన గారు దాగి ఉన్నాడేమో కానీ మేము బట్టబయలు చేసేస్తాం. తేలికగా వాళ్ళు ఎంత అందంగా అర్థం చేసుకున్నారంటే ఆ 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన? ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో దానికి సంబంధించిన అనుభవ సహితమైన జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను. ఆ మాట అది అక్కడ. యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదు. అక్కడ మనం మన క్లాసులో కూడా ఉదాహరణ చెప్పుకున్నాం. ఆ ఉదాహరణ అక్కడ చెప్పాను. ఒక మట్టి ముద్దతో 10 రకాల మట్టి పాత్రలు తయారు చేస్తే 10 రకాల మట్టి పాత్రలను తెలుసుకోక్కర్లేదు. ఒకనొక మట్టి పాత్రలో ఉన్నది ఒక దగ్గర ఉన్న మట్టిని తెలుసుకుంటే ఈ మట్టే ఆ 10 ఉంది. ఇది అర్థమైపోతుంది. యథా ఏకేన మృత్పిండేన విజ్ఞాతేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. ఒకనొక మట్టి పాత్రలో ఒక దగ్గర ఉన్న మట్టి, అందులో మొత్తం మట్టిని తెలుసుకోక్కర్లేదు. ఒక దగ్గర ఉన్న మట్టి అంతా ఉంది కదా ఒకనొక పాత్రలో, మిగతా పాత్రలో ఆ మట్టే ఉంది. సో ఒక పాత్రలో ఒక దగ్గర మట్టి అణువుని తెలుసుకుంటే ఇదే అన్నింటి రూపంగా ఉందని జ్ఞానం కలుగుతుందా? అంటే ఇది తెలుసుకున్న తర్వాత మిగతా వాటిలో తెలుసుకోవడానికి వేరే వస్తువు లేదు, ఇది తప్పించి. అంతేనా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? అలాగే ఒకనొక వస్తువును తెలుసుకుంటే ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి మరొక వస్తువు ఉండదు. ఆ వస్తువును తెలుసుకుంటారు. ఏదా వస్తువు? భగవంతుడు. కారణం భగవంతుడనే వస్తువుతో ప్రపంచం తయారైంది. మట్టితో మట్టి పాత్రలు తయారైనట్టుగా భగవంతుడనే వస్తువుతో ఈ ప్రపంచం తయారైంది. ప్రపంచం అంటే మీరు వస్తారు, నేను వస్తాను, ఈవిడ వస్తారు, ఆవిడ వస్తారు, మొత్తం అణువణు వస్తుంది. కనుక ఒక 10 రకాల మట్టి పాత్రలుగా ఉన్నది ఒకటే మట్టి. ఎలా జ్ఞానమో ఇంత అనంత కోటి ప్రాణులుగా తెలుస్తున్నది ఒకే భగవత్ వస్తువు. దీనికి సంబంధించినటువంటి అనుభవ సహిత జ్ఞానం ఏదైతే ఉందో దానిని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అని 7వ అధ్యాయం ప్రారంభంలో విజ్ఞాన యోగం భగవద్గీత కదా ఆ చెప్పాడే. అక్కడ వాళ్ళకి అది చెప్పగానే వాళ్ళు సుమారు ఏడాది బట్టి వింటున్నారు. అప్పుడే మొన్న ఏడాది అయింది ప్రహ్లాద బంధం చెప్పిన తర్వాత చూద్దాం వాళ్ళకి ఏమర్థమవుతుందని. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి డిస్కషన్లోకి. సో పరమాత్మ ఇంతగా నిండిపోయి ఉన్నవాడు అనే విషయం అర్థమైతే భగవంతుడితో మనం ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. ఒక అమ్మాయి చెప్పింది, అంత అందంగా చెప్పింది, నాతో నేను చెప్పుకుంటే పరమాత్మ చెప్పుకున్నట్టే. అమ్మ తల్లి నీకు పట్టిస్తుంది. ఆ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కుండ తన కష్టం చెప్పుకోవడానికి మట్టి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? గాజువాక వెళ్ళాలా? గాజువాకలో మట్టి ఉంటే కొండ ఏమైనా ప్రహ్లాదపురం ఉందా?
తెలియకపోతే ప్రపంచంలో ఎక్కడో 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 ఉందనుకోండి. తెలిస్తే సో పరమాత్మతో మాట్లాడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలని అడిగాను. నాతో అమ్మాయి చాలా బాగా చెప్పాను. నాతో నేను మాట్లాడకూడదు, పరమాత్మ మాట్లాడదు. వెంటనే ఇంకో మాట చెప్పాను, ఇంట్లో మాట్లాడేవాళ్ళు లేక వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు, వాళ్ళతో మహాభక్తులు అనుకోవచ్చు సుమా అని చెప్పి. కొంతమంది వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఉండరు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. అది మానసిక రోగం, అది సైకాట్రిక్ ప్రాబ్లం. అది వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం. వాళ్ళకి మనతో మనం మాట్లాడుకుంటున్నాం స్పృహ కూడా వాళ్ళకు ఉండదు, మాట్లాడుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మహాభక్తులు అనుకోవచ్చుమా. మళ్ళీ దాని అర్థం అది కాదు. కానీ భగవంతుడు నా నిజస్వరూపం అయి ఉన్నాడనే స్పృహతో ఇక్కడ నా ఉనికిగా ఉన్న పరమాత్మతో నేను నా ఆపద చెప్పుకోగలిగితే దాన్ని మించిన మహాభక్తి లేదు. పరమాత్మ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళక్కలేదు. నా రూపంగా ఉన్న పరమాత్మని మాట్లాడుకుంటే సరిపోతుంది. కనీసం అమ్మాయి ఆనంద రూపంలో చెప్పింది కదా. ఇప్పుడు ఎంతవరకు నిలబడుతుందో వేరే సంగతి. నిలబడుతుంది నేను అనుకోను, మళ్ళీ విసిరేస్తాయి భావాలు, మళ్ళీ చెప్తాను వేరే సంగతి. కానీ ఆ మాత్రం మనసు ట్యూన్ అయింది కదా. నా బోధ చేస్తుంటే నాకు ఆనందం. చెప్పొచ్చింది ఆయన గారు రహస్యాన్ని బయట పెట్టేస్తున్నాం, ఈయన గారు దానుకుంటున్నాడు, బయట రాగేస్తున్నాం. అది నా అదృష్టం వాడి దురదృష్టం తెలియదు, కానీ వాడు మాత్రం బట్టపై అయిపోతుంది, సందేహం లేదు. ప్రహ్లాద నుంచి పుచ్చుకున్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో స్వామి లాగాలి బయటికి. ఎంతకాలం అలా లోపల దాచుతాం. మన రూపంగా ఉన్నవాడు, మన ఉనికిగా ఉన్నవాడు ఏంటి, వాడికి మనకి ఎడమేంటి మళ్ళీ కదా. చెప్పొచ్చింది ఆ 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఉన్న వస్తువు గురించి. అందుకే అదే 7వ అధ్యాయంలో ఒక్క 15 శ్లోకాల ముందుకెళ్తే బహూనాం జన్మనామంతే అమ్మమ్మ కూర్చోబెడిపోయి వాసుదేవ జాగ్రత్తగా. ఏ జారిందా, అది వంగిందా? అది జారుతాయండి కుర్చీలు. చిన్న వంగిందండి, వంగింది. గోడకు వేసుకోండి, లేదంటే రెండు వేసుకుని సరే. వాసుదేవ భగవంతు రక్షించాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. తర్వాత వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. స్వామి నిర్ధారణ చేస్తుంది. ఒక్క 13 శ్లోకాలు ముందుకెళితే సర్వం వాసుదేవ. ఎందుకని చెప్పాను కదా, మట్టి పాత్రలన్నింటిగా ఉన్నది ఒకటే మట్టి. ఈ సర్వము రూపముగా తెలుస్తున్నది వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి. సర్వం ఎప్పుడైతే అన్నామో మనం పక్కకు తప్పుకోకూడదు, మనం కూడా అందులో ఉన్నాము. మనతో కలుపుకుని సమస్తం. అంటే ఇంతమందిగా తెలుస్తున్నది ఒకటే వస్తువు. ఇది మాట చెప్పుకుంటున్నాం, అనుభూతిలోకి రావాలి. ఈ అనుభూతిలో ఉన్నవాడు ఏకాంతత. అందుకు ప్రహ్లాదం తీసుకురాడు. అర్థమవుతుందా? ఇలాగ అనేక జన్మల అంతమున అజ్ఞానం కాస్త నశించి జ్ఞానం పొందినవాడై సమస్తము వాసుదేవుడే అని ఎవడైతే అనుభూతి పొందుతున్నాడో అటువంటి మహాత్ముడు ఈ లోకంలో సంభవించడం మహాదుర్లభం. సమహాత్మ సుదుర్లభ. ఆ మాట నిరుత్సాహం పొందించడానికి కాదు పరమాత్మ చెప్తున్నది. అంటే ఎవడో ఒకడే జ్ఞానం పొందుతాడు. ఒక ఉద్యోగానికి 10,000 మంది అప్లికేషన్ పెడితే ఎవడో ఒకడికే వస్తుంది, మిగతా వాళ్ళందరూ వాడికంటే వచ్చింది, మిగతా వాళ్ళందరూ నిరుద్యోగం పోతుందా? వాడికి నిరుద్యోగం పోగా వాడు ఇంకో ఉద్యోగం అప్లై చేయాలి. అంటే జ్ఞానం పొందడంలో ఉన్నటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, జ్ఞానం పొందడంలో ఈ అజ్ఞానం ప్రలోభ పెడుతుంది కదా, అదని జారిపోతుంటాం కిందకి. దీన్ని దృష్టిలో పెడిన ఆ మాట చెప్పాడు. కానీ దాని అర్థం మనం ఎవరో జ్ఞానం పొందమని కానీ నిరుత్సాహం అని కానీ స్వామి చెప్పడం దాని ఉద్దేశం అది కాదు. కష్టం చెప్పాలి ఎందులో ఉన్నా సరే. అంటే అటువంటి మహాత్ముడు సంభవించడం మహాదుర్లభం. కారణం ఎన్ని చెప్తున్నా భేద దృష్టి వచ్చేస్తుంది. కొండకి భేదం చూసే రకాలం ఏంటో వచ్చింది. ఒకే మట్టిని తెలుస్తున్నా అక్కడ భేదాలు చూస్తున్నాం. ఈ తెలంగాణ కొండ, ఇది ఆంధ్ర కొండ. ఈ కొండ కొట్టుకుంటున్నాయి గోదావరి నది కోసం. ఇది వాళ్ళ చెప్పొచ్చేది జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం వేరు. అజ్ఞానం లోపల ఉన్నప్పుడు అది ఎవరినైనా విచిత్రం ఏంటంటే భగవద్ రూపాలను కూడా వేరు చేసేస్తోంది. వీడి కృష్ణుడు వేరండి, వాడు రాముడు వేరండి, వీడి శివుడు వేరండి, వాడు విష్ణు వేరండి, వేరు 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 వేరు. ఈ దౌర్భాగ్యం అక్కడ కూడా అంటుకుంటుంది. మనుషుల మధ్య వేరు చూస్తున్నాం, దేవతల మధ్య వేరు చూస్తున్నాం, పశుపక్షాల మధ్య వేరు చూస్తున్నాం. ఇది ఇంకా ఎక్కడ దాకా వెళుతుంటే దేవుడి దగ్గర వెళ్తుంది. ఆ దేవుడి మధ్యలో కూడా భేదాలు చూసి మతాలు పెట్టేసారు. ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల శాఖలు తయారైపోయి ముక్కలైపోతుంది వ్యవస్థ కదా. చెప్పొచ్చే విషయం ఏంటంటే ప్రహ్లాదుడికి దుఃఖాలు కావచ్చు, వ్యాకులత, భయం, అలజడులకి ఇవన్నీ వాడికి లేవు. ఇదంతా మన భాష. ఎందుకంటే ప్రహ్లాదుడు తన రక్షణం కోసం స్వామిని పిలవడేమో కానీ
తండ్రికి స్వామి దర్శనం చేయించడానికి మాత్రం స్వామిని పిలుస్తాడు. ఎందుకంటే తండ్రి గారు ఏమైనా భక్తులు అవుతాడేమో ఆశ. అందువల్ల ఆయన గారి నోటింట నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపము అనే మాట వచ్చింది. ఇంకా అక్కడి నుంచి తర్వాత కొనసాగిద్దాం, పూర్తి చేద్దాం. ఇక్కడ పోతన గారి భాగవతం ప్రకారం సత్యం విధాతుం అన్నది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అలజడం పడక్కలేదు. మూల భాగవతంలో సత్యం విధాతుం అన్నది ఏదైతే వ్యాసుల వారు వాడారో దానికి పోతన గారు యొక్క భాగవతంలో నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపమునన్ అన్నది సమాన వాక్యము. ఈ సత్యం విధాతుం ఈక్వల్ టు పట్టుకోండి. మూల భాగవతంలో ఏదైతే సత్యం విధాతుం అన్న మాట ఉందో దీనికి సమాన వాక్యం లాంటిది తెలుగు భాగవతంలో, పోతన గారి భాగవతంలో నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం అర్థమవుతుందా? అందుకు ఇక్కడ రాసింది పోతన గారి భాగవతం ప్రకారం సత్యం విధాతుం అన్నది హిరణ్యకశిపుడు అడిగిన చోటులో స్వామి ప్రత్యక్షం కావడమే. అదే నిర్దంభత్వమున అని గతంలో స్పష్టం చేసుకున్నాం. అంటే మూలంలో చెప్పినది పోతన గారి భాగవతంలో చెప్పినట్టుగా లేదు, పోతన గారు చెప్పినది మూలంలో చెప్పినట్టుగా లేదు. చూడగానే అలా కనిపిస్తుంది, కానీ అంతర్గతంగా పరిశీలిస్తే ఈ సత్యం విధాతం అన్నదాన్ని పోతన గారు అలా తర్జుమా చేస్తారు. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మూలంలో అయితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడని ప్రహ్లాదుడు అన్నట్లుగా లేదు, పోతన గారి దగ్గర ప్రత్యక్షంగా అవుతాడన్నట్టుగా ఉంది. అదేంటిది మన పోతన గారు భిన్నంగా చెప్పారా? కాదు, పోతన గారు దాన్ని విశ్లేషించి చెప్పారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ముందుకెళ్తున్నాను. స్వామి తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడికి నిరూపించడం అంటే వాడు అడిగిన చోటులో నుండి ఈయన గారు ఒక రూపంతో వచ్చి కనిపించడమే. ఈ రూపాయలు ఈ మాట అర్థమైందా? ఇది అర్థమవుతుంది నమో నమః. ఎందుకంటే వాడు ఈయన గారు సర్వవ్యాపకత్వాన్ని అందుకోలేడు, అప్పుడు ఆయన గారు వీడి కోసం దిగారు కండి. సో వీడు అడిగిన చోటు నుండి ఓ రూపంతో బయటికి రావాలి. ఏ రూపంతో రావాలి? స్వామి ఇష్టం. అది ఏదో రూపంతో వస్తే చాలు, వీడికి సరిపోతుంది. వీడికి ఏంటంటే ఆయన అక్కడ ఉన్నాడు నిర్ధారణ, అంతరా ఉన్నాడు, తమ్మల్లో కూడా ఉన్నాడు అని నిర్ధారణ అయిపోతుంది. అలా నిర్ధారణ చేస్తే పిల్లవాడి మాట నిలబెట్టాడు. సరే, ముగ్గురు మధ్య ట్రయాంగిల్ గేమ్ ఇది. ఓ పక్క స్వామివారు, ఒక పక్క పిల్లవాడు, ఒక పక్క తండ్రి, 3 స్తంభాలు ఆట ఇది. అంత సన్నివేశం జరిగింది ఆ రోజు. అదే వ్యాసుల వారు ఒకలా చెప్పారు, పోతన గారు ఒకలా చెప్పారు, కానీ రెండు ఒకటే అని చెప్పడానికి నా ఉద్దేశం. అది తర్వాత పారాగ్రాఫ్లోకి వెళుతున్నాం. తాను సర్వవ్యాపకుడన్న తన భక్తుని మాటను సత్యం చేయడానికి, అనగా సత్యం నిరూపించడానికి స్వామి నరహరి రూపం ధరించాడు. అదే సత్యం విధాతుం రూపంగా మూలంలో ఉంది. అవుతుందా? దీన్ని కొద్దిగా ఆలోచిస్తే ఆయన తన సర్వవ్యాపకత్వాన్ని నిరూపించుకోవడానికి హిరణ్యకశిపుడు అడిగిన చోట ప్రత్యక్షం కావడం తప్పించి వేరే మార్గం లేదు. ఎవరికి? స్వామికి కూడా వేరే మార్గం లేదు. అందుకే పోతన గారు రాయలేదనుకోండి అక్కడ, నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపమునని అన్నారు. ఇది దాదాపుగా ఇద్దరు భక్తులు భగవంతుడు సర్వవ్యాపకత్వానికి పెట్టిన పరీక్ష కాదా? ఇద్దరు పరమాత్మ పరీక్ష పెట్టించారు. ఇప్పుడు పరీక్ష ఎవడికి? పరమాత్మ. వీళ్ళు బాగానే ఉన్నారు, వీడో వైపు చెప్పాడు, వాడో వైపు చెప్పాడు. ఇద్దరు కలిపి ఆయన గారు సర్వవ్యాపకత్వాన్ని పరీక్ష పెట్టారు. ఇప్పుడు అది భగవంతుడికే పరీక్ష పెట్టి బయటికి లేకని పట్టి వీళ్ళ కాదు పరీక్ష, ఆయనకి పరీక్ష పెట్టడం వల్ల. వారిలో ఒకడు వైరభక్తుడు, ఇంకొకడు జ్ఞానభక్తుడు. తండ్రి గారు వైరభక్తుడు, వైరం అంటే శత్రుత్వం. ఈయన గారు జ్ఞానభక్తుడు. ఈ ఇద్దరు మహానుభావులు కలిపి ఆ మహానుభావుడికి పరీక్ష పెట్టేశారు. దాంతో ఆయన గారు పాప రూపం డిజైన్ చేసుకుని ఆ స్తంభంలోంచి వ్యక్తమయ్యడం లేదా నానా యాతన పడ్డాడు మహానుభావుడు. ఎందుకంటే నృసింహ రూపంతో పడిన యాతన మిగతా ఏ దేవతామూర్తులతో పడలేదు. ఎందుకంటే ప్రధానంగా 3 అవతారాలు చెప్పుకుంటాం, నృసింహ, రామ, కృష్ణ. ఈ మూడింటి విశేషాలు ఏంటంటే ఈ మూడింటి రూపాల వెనకాతల ఇద్దరు భక్తులు ఉన్నారు, జయ విజయులు. ఆ ముగ్గురికి 3 జన్మల్లో శాపం, 3 జన్మల రూపమైన శాపం. సనకాదులు వాళ్ళకి శాపం ఇచ్చారు, సనక సనందాదులు. 7 జన్మల్లో మిత్రత్వంతో ఉంటారా? 3 భక్తుల్లో 3 జన్మల్లో వైరభక్తితో ఉంటారా? ఇది భాగవతంలో లేదు కానీ పురాణాల్లో ఉంది. వాళ్ళు అన్నారు మేము వేరే వచ్చేయాలి దగ్గరికి, మళ్ళీ తప్పు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఆ మహానుభావులు దర్శనంకి వెళుతుంటే వీళ్ళు కాస్త ఆపారు, పరుష మాట్లాడారు. దాంతో వాళ్ళు కాస్త అంటే మీలాంటి రజోగుణం తమోగుణం ఉన్న వాళ్ళకి ఈ వైకుంఠంలో స్థానం లేదు. వాళ్ళు ఆ సమయానికంటే వైకుంఠంలోకి వెళ్లేవాళ్ళు సత్వగుణ ప్రధాన జీవులే ఉంటారేమో కానీ వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ మనసుల్లో కొన్ని ఉంటాయి.
అది ఎప్పుడు బయటకు వస్తుంది తెలియదు. ఆ సమయంలో వాళ్ళలో వ్యక్తమయ్యాయి. వాళ్ళు వెళ్ళి ఆ పిల్లలు గతంలో చాలా సందర్భాల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ మహాత్ములను తెలుసు. ఇప్పుడు లోపల రజోగుణం వచ్చిందనుకోండి, ఎదురువాడు ఎంత గొప్పవాడైనా గమనించడానికి వచ్చినవాడు నువ్వెవడరా అన్న స్థాయి. తర్వాత మనమే మన నాలుగు ఖర్చుకుంటూ అయ్యేది వాళ్ళ విషయంలో ఎలా మాట్లాడడం ఏంటని రజోగుణం అలా మాట్లాడింది. అదే జరిగింది ఆ రోజు. ఈ రజోగుణం తమోగుణం ఒకసారి వాళ్ళలో పైకి వచ్చి దాంతో ఆ పిల్లవాడిని కాస్త దుర్భాషలు ఆడారు. దాంతో వాళ్ళకి ఏమర్థమైంది, మీలాగా ఈ రజోగుణం తమోగుణం ఉన్న వాళ్ళకి వైకుంఠంలో స్థానం లేదు. మీరేం చేస్తారంటే కింద లోకాలకు వెళ్ళి, అంటే మనం ఇది 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 ఏంటంటే ఇది జైలు లాంటిది. ఇది తప్పు చేసిన వాడిని పూర్వం అండమాన్ తీసుకెళ్ళి పెట్టేవారు, ఇప్పుడంటే ప్రతి చోట జైలు తీసేది. విచిత్రం ఏంటంటే మన ఇల్లు కంటే ముడసలో జైలే బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అంటే అందులో ఉండడం కాదు, కానీ ఒకసారి వెళ్ళి చూస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళేమో మనకంటే టైం కల్లా భోజనం పెడుతుంది, మనకి ఇంట్లో వండుకుంటేనే భోజనం. వాళ్ళకి ఏమో అక్కర్లేదు, వాళ్ళు పెట్టింది తింటే సరిపోతుంది. శుభ్రం ఒళ్ళు పెంచుతున్నారు అక్కడ అందరం. పూర్వం రోజుల్లో అండమాన్ జైలు పంపించేవారు. మహా కిరాతకులు ఎవరైతే వాళ్ళు అండమాన్ జైలు అనేవారు. అలాగే స్వభావాన్ని మార్చుకోవడానికి ఉన్న ఒకే భూమిక ఈ భూమి. మోక్షం పొందడానికి అర్హత ఈ భూమిలో ఉన్న వాళ్ళకి. ఓ మాట చెప్పాను కదా, స్వభావం మార్చుకోవడానికి. మిగతా లోకాల్లో దానికి అవకాశం లేదు. మిగతా లోకాల్లో ఉన్నది అనుభవించడమే కానీ మార్పు తెచ్చుకోవడానికి అవకాశం లేదు. మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న భూమిక భూమి. కారణం ఇక్కడ శాస్త్రం ఉంది, ఇక్కడ మహాత్ములు ఉన్నారు, బోధ చేసే అవకాశం ఉంది, సాధనకు అవకాశం ఉంది. మానవ దేహం భగవత్ సాధనకి ఒక అనుకూలమైనటువంటి దేహం. మిగతా లోకాలు భోగ భూమికలు. స్వర్గానికి వెళ్తే సాధన అవకాశం లేదు. అక్కడ ఉన్న భోగాలు అనుభవించడమే. మన పుణ్యం ఖర్చు అయ్యేది మన వెనక్కి వచ్చేయడం. ఇది మాత్రం పూర్తిగా మన స్వభావం మార్చుకోవచ్చు. పాడైపోతామా, బాగుపడతామా, ఏమైనా ఇక్కడ జరగాలి. పాడైతే అడుగు లోకాలకి, బాగుపడితే ఊర్ధ్వలోకాలకి, ఇంకా బాగుపడితే మోక్షం. మోక్షం అంటే లోకానికి వెళ్ళడం కాదు, అనంత వస్తువే నేనని అనుభూతి పొందడం. అర్థమైందా? చెప్పొచ్చే విషయం ఏంటంటే వాళ్ళు ఇదే మాట అన్నారు, రజస్తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఈ లోకంలో స్థానం లేదు. మీరేం చేస్తారంటే భూలోకంలోకి వెళ్ళి అక్కడ మేము శాపం ఇస్తాం మీకు, అక్కడ కొన్ని జన్మలు ఎత్తండి, అక్కడ ఈ రజోగుణం తమోగుణం పూర్తి కడుక్కోండి, పరిశుద్ధులు అవ్వండి, పరిపూర్ణ సత్వగుణం పొందండి, మళ్ళీ వచ్చి మీ స్థానం పొందండి. ఇంతే చెప్పారు వాళ్ళు. అర్థమవుతుందా? కనుక అది శాపం అంటే, శాపం అంటే అది అనుగ్రహం. అది శాపం అంటే కోపం కాదు. వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి వాళ్ళు ప్రస్తుతం దీనికి తగరు, దీనికి మళ్ళీ వాళ్ళు బాగు చేయాలి, కనుక ఏం చేయాలి, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ లోకంలో పడేయాలి. అదే మహాత్మావులలో వెళ్ళి ఆ లోకంలో పొందండి, పడి అక్కడ కాస్త అక్కడ మిమ్మల్ని మీరు మళ్ళీ శుద్ధులు చేసుకుని హాయిగా మళ్ళీ బయటికి రండి. అదే మాట ఒకటో దాంట్లో మనకి రాస్తా ఉంది, చెప్పొచ్చేది రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విష. రజస్తమో గుణాలతో ఉన్న వాళ్ళకి విష్ణువు యొక్క పాదం దగ్గర ఉండే అర్హత లేదు. అందువల్ల మీరేం చేస్తారంటే హాయిగా అడుగు లోకాలకు పోయి మళ్ళీ పాపిష్టా మాధుర్యం యోనిం బాలితో యాతమాశ్వత. పాపాత్ములైన వాళ్ళకి వైకుంఠ లోకంలో స్థానం లేదు. మీరు తప్పు చేశారు. అందువల్ల మీలో ఈ దోషం పోవాలంటే వెళ్ళి అడుగుకెళ్ళి మానవ లోకంలోకి వెళ్ళి 4 జన్మలు ఎత్తి అక్కడ ఈ పాపం కడుక్కు రండి, రజోగుణం తమోగుణం తొలగించేసుకోండి, హాయిగా పరిశుద్ధులే బయటికి రండి అనగానే వెంటనే ఈలో మహావిష్ణువు వచ్చాడు. ఈ గొడవ అవుతున్న రాలేదు, అయ్యకు వచ్చేట ఆయన. అయ్యా మా వాళ్ళు తప్పు నా తప్పుగా భావించి క్షమించండి అనగానే మహానుభావ మేము క్షమించడం ఏంటి, ఇదంతా నువ్వు చూసుకో, మేమైతే మరి శాపవాక్ అయితే వెళ్ళింది, ఆ తర్వాత నువ్వేం చేయాలి కదా, మరి మా వాళ్ళు అంత దూరం ఉండలేరు, వాళ్ళకి ఏదో ఉపాయం చెప్పండి వేరే అవ్వడానికి. అంటే వాళ్ళు అన్నాక 7 జన్మల్లో భక్తులుగా ఉండొస్తారా, లేదా 3 జన్మల్లో వైరభక్తితో ఉండొస్తారు అడిగారు. వాళ్ళన్నాక నీ విరహం మేము భరించలేమయ్యా బాబు, మాకు ఆ 3 బాగుంది, వేరే వెళ్ళి గబగబ వచ్చేస్తాం నేను అని వాళ్ళు 3 జన్మలు ఎంచుకున్నట్టుగా పురాణంలో ఉంది. అదే హిరణ్యకశిప, హిరణ్యాక్ష, రావణ, కుంభకర్ణ, శిశుపాల దంతభక్తుడు. చెప్పొచ్చేది ఆ 3 జన్మల వల్ల స్వామికి 4 అవతారాలు వచ్చాయి. రామకృష్ణ ఇప్పుడు ఆ 2వ వల్ల ఇప్పుడు రావణుని కుంభకర్ణుని ఒక రూపంతో కొట్టాడు, రామరూపంతో. శిశుపాల దంతభక్తులని ఒకే కృష్ణ రూపంతో కొట్టాడు. కానీ ఇక్కడ ఈ అన్నదమ్ములు ఉన్నారే చాలా బలవంతులు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు. వాడి కోసం వరాహస్వామి, వీడి కోసం ఏమో నృసింహరూపం. అదేమిటండి న్యాయం ఏందో, అక్కడ చూస్తే ఒక రూపంతో ఇద్దరిని కొట్టాడు, అక్కడ చూస్తే ఓ రూపంతో ఇద్దరిని కొట్టాడు. ఈయన గారు ఈ ఇద్దరికి ఇద్దరు ఎందుకండి అన్నారు. ఏమంటే ఆ ఇద్దరే కనిపిస్తున్నారేమో కానీ ఆ ఇద్దరు ఒకటే ఓ దగ్గర ఉన్నారండి, అదే మా సింహాచల క్షేత్రం అండి అన్నారు.
ఏదో మీకు రెండుగా కనిపించారేమో కానీ అక్కడ రూపంలో మా స్వామి ఇద్దరు అన్నదమ్ములను చంపడానికి 2 రూపాయలు ధరించాడే వరాహస్వామి, ఎంత నృసింహం. అదే మా సింహాచలం పర్వతం మీద ఉందండి. అందుకే ప్రహ్లాదుడికి సింహాచల క్షేత్ర మహాత్ముల్ని చెప్తారు, తన పినతండ్రిని స్వామి ఏ రూపంతో వచ్చి చంపాడో ఆ రూపం చూడాలని మనసులో కుతూహలం ఉంది, పైకి వ్యక్తం చేయలేదు. ఈ లోపు ఏం జరిగింది, ఇంకా అప్పుడు హిరణ్యకశిపు వధ అవ్వలేదు, ఇంకా నృసింహ రూపం రాలేదు. ఈ లోపు ఈ మన సింహాచల పర్వతం మీద స్వామి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సముద్రంలో వేయడం, ఈ సంఘటన జరిగింది. అంటే అది ఎక్కడ జరిగింది, వరాహస్వామి వచ్చి విడిపోయాడు, నృసింహస్వామి ఇంకా రాలేదు, మధ్యలో జరిగింది సింహాచల సన్నివేశం. ఈయన గారి పిల్లవాడి మనసులో ఉంది స్వామి యొక్క రూపం చూడాలని. అంటే అప్పటికి ఆల్రెడీ ధరించిన రూపం భవిష్యత్తులో ధరించబోయే రూపం. ఈ రెండింటి రూపాలు కల్పించి ఆ సమయంలో ప్రహ్లాద రక్షణ సమయంలో స్వామి 32 రూపాలు ధరించి దర్శనమిచ్చాడు. అక్కడ హిరణ్యకశిపుడు ఏం చేయలేదు, హిరణ్యకశిపుడు సైనికులు చెదరగొట్టాడు. 32 నారసింహ రూపాలు, అవి ఈ పుస్తకంలో పేర్లు కూడా రాస్తున్నాయి, 7వ ప్రవచనంలో ఉంటాయి. 32 నారసింహ రూపాలు ఆ అంతరాలయంలో లోపల గర్భగుడిలో అక్కడ ఆ స్తంభాల మీద బొమ్మలు చెక్కి కూడా ఉన్నాయి, ఆలయానికి వెళ్తే చూడొచ్చు. అందులో 32 రూపం వరాహ లక్ష్మీ నృసింహ రూపం. ఎందుకు ఆ రూపం చూపించాడు స్వామి అంటే, ఆ రూపం ఎందుకు కనిపించాడు కారణం, ఈ పిల్లవాడు ఎలాగో తన వరాహ రూపం చూద్దాం అనుకుంటున్నాడు. భవిష్యత్తులో ధరించబోయే నృసింహ రూపం, ఈయన తెలుసుగా భవిష్యత్తులో ఏం ధరిస్తాడు, 2 కలబోసి ఒక రూపంగా. అప్పుడు ఈ పిల్లవాడు అన్నట్ట ఈ రూపంతోనే నువ్వు పర్వతం మీద ఉండవలసింది అని అడిగాడు. అందుకు మనకు ఆ మూర్తి వచ్చింది. ఇది సింహాచల క్షేత్రానికి జరిగిన కథ. ఇది చెప్పొచ్చే విషయం ఈ ఇద్దరు భక్తులు ఆయన గారికి 2 అవతారాలు ధరించలేదు. ఇంకా చెప్పొచ్చే విషయం ఏంటంటే వరాహస్వామిగా రావడానికి స్వామి పెద్ద సమస్య లేదు, కానీ ఎక్కువ కండిషన్స్ పెట్టినవాడు హిరణ్యకశిపుడే. ఆయన గారు తపస్సు చేసాడే, రాత్రి కాదు పగలు కాదు, పైన కాదు కింద కాదు, లోపల కాదు బయట కాదు, ఇన్ని పెట్టినవాడు హిరణ్యకశిపుడు ఒకడే. హిరణ్యాక్షుడు పెద్ద గోళం లేదు, వాడి బలం ఎక్కువ, వాడు కండబలం నమ్ముకున్నాడు. ఆయన వచ్చి ఆ రూపంలో వచ్చి గుడిపెట్టేశాడు. అట్లయితే ఇది వీడే స్వామికి నానా చెమటలు పట్టించిన వాడు హిరణ్యకశిపుడు. అందుకే వీడి కోసం ఏ రూపం ధరించాలి ఆయన కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది బ్రహ్మగారి మాట పోకూడదు, వీడు బతకూడదు, పిల్లవాడి మాట నిలబడాలి. ఇంత గోలపడి చూసారా, మనం ఏకకాలంలో 3 పెళ్లిళ్ళకి వెళ్ళాలనుకోండి, సపోజ్ ఒక గంటలో 3 ముహూర్తాలు అనుకోండి, ఆ చీరలు మార్చడంలో ఎలా ఎంత టెన్షన్ పడిపోతాం. ఎందుకంటే ఒకే చీర 3 చోట్ల లాభం లేదు. ఊహించండి ఒకసారి, గబ్బగా మరి ఊపిరాడదు మనకి. అది ఎలాగో ఈయనకి అలా ఊపిరాడదు. వీడెవడరా బాబు ఈ భక్తుడు నాకెంత పరీక్షలు పెట్టాడు, నాకు మిగతా అవతారాల్లో గోల లేదు, వీడిని నిద్ర పట్టకుండా చేస్తాడు అని నానాయాతన పడి ఇలా ఊపిరాడగా స్వామి స్తంభంలోంచి వచ్చేట. ఏ రూపం ధరించాలో తెలియక వికృత రూపంతో వచ్చాడు అంటారు. అది వికృత రూపం కాదు, ఆయన ఏ రూపం ధరించినా అందంగానే ఉంటాడు. అందుకే అత్యద్భుతం రూపముద్వహన్, అత్యద్భుతమైన రూపం. బాలకృష్ణుడు ఆవిర్భవించినప్పుడు అద్భుత రూపం అన్నాడు కానీ అత్యద్భుత రూపం అన్నారు. తమద్భుతం బాలకమంబుజేక్షణం, దేవకీదేవి పిల్లని ప్రసవించిందిగా, ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ రూపాన్ని అద్భుతం అన్నారు, అంతే, అత్యద్భుతం అన్నారు. ఎక్కడో అత్యద్భుత రూపం ఏమిటంటే తేడా అన్నారు. తేడా ఏమిటంటే ఈయన గారు స్తంభం నుంచి వ్యక్తం అవడానికి భక్తుడు ఆలంబనగా ఉన్నాడు. ఇక్కడ భక్తుడి యొక్క ఆలంబనతో వచ్చిన రూపం అత్యద్భుతం. అక్కడ ఎవరు భక్తులు ఎవరు లేరు, వాడు అనేకమైన పనుల మీద వచ్చాడు. ఎవడు కృష్ణ పరమాత్మ. ప్రధానమైన భక్తులు అంటే అక్కడ ఎవరు లేరు, వాడు అద్భుతం అంతే. ఇక్కడ ప్రహ్లాదుడు ఉన్నాడుగా, ఆ పిల్లవాడు అందం స్వామికి వచ్చేసింది. భగవంతుడికి భక్తే అందము, భక్తుడి భక్తే భగవంతుడికి అందం, భగవద్ అనుగ్రహమే భక్తుడికి ఆస్తి. ఇంతే. వాళ్ళిద్దరి మధ్య రహస్యం మనకు అర్థం అవ్వదు. మన మహాభక్తులైతే మనకు తెలుస్తుంది. చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ హిరణ్యకశిపుడే స్వామి నిద్ర లేకుండా చేశాడు. అసలు నిద్ర పడకుండా చేసిన వాడు హిరణ్యకశిపుడు. అని ఎక్కువ భగవంతుని శ్రమ పెట్టిన వాడు హిరణ్యకశిపుడే మిగతా అవతారాలతో పోలిస్తే. ఆ విషయం తర్వాత శీర్షికలు చాలా వివరంగా రాశాను. చిత్రం విచిత్రం, అది ఇవాళ అవదు కానీ మళ్ళీ జనవరి 10 చెప్పుకుంటాం. ఎందుకంటే ఇవాళ నుంచి 4 వారాలు మన క్లాసులు సెలవు. 4 వారాలు బహుశా ఇంత విరామం ఇప్పుడు ఇవ్వలేదేమో కదా. 4 రోజులు మన క్లాసులు సెలవులు, 4 లక్ష వారాలు ఇవాళ నుంచి ప్రారంభిస్తే ఇంక 2018లో కలము, 2019లో కలుస్తాం. జనవరి 10 ఆ రోజు లక్ష వారం అప్పుడు కలుస్తాం. అప్పుడు తర్వాత శీర్షిక ఎలాగ వెళదాం. ఈ లోపు దీన్ని పూర్తి చేసేస్తే అయిపోతుంది కదా. తాను సర్వవ్యాపకుడు అన్న మాటని అదేంటి కదా, ఒకరు వైరభక్తుడు, ఇంకొకరు జ్ఞానభక్తుడు. ఈ వైరభక్తుడు స్వామికి నిద్ర లేకుండా చేసి పెట్టేశాడు, చాలా హింస పెట్టాడు. దాంతో ఆయన గారు అటువంటి రూపం ధరించుకొచ్చాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఆఖరి పారాగ్రాఫ్,
సర్వవ్యాపక విష్ణువును దర్శించలేడు. అయినా ఆయన దృష్టిలో విష్ణువు ఒకానొక సామాన్యుడు, ఒకానొక లోకానికి పరిమితుడు. ఈయనంటే భయపడి పారిపోయినవాడు. ఇది హిరణ్యకశిపుడి యొక్క సైకాలజీ. అట్టివాడు అందున అంతటి తీవ్ర వైరభావంతో ఉన్నవాడు, కనబడితే చంపేద్దామనే దృష్టితో ఉన్నవాడు ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఎలా గ్రహించగలడు? ఆయన గారి మీద ఒక అల్పమైన దృష్టి ఉంది. వాడు చూస్తే ఎక్కడో ఉన్నాడు, నేనంటే భయపడి పారిపోయాడు, ఇన్ని రకాల కనబడితే చంపేద్దాం, ఇలాంటి వాడికి ఆయన సర్వవ్యాపకత్వం ఎలా అందుతుంది? జ్ఞానం పడుతుందా? పట్టదు కదా. తర్వాత చూసండి, విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వం గురించి హిరణ్యకశిపుడికి ఎంతటి సందేహం, ప్రహ్లాదుడికి అంతగా ఆ తత్వము యొక్క నిరంతర దర్శనం. వీడికి కొండంత సందేహం, వాడికి కొండంత దర్శనం. ఇద్దరు ఓ దగ్గర చేరారు. అది గొప్ప అనుకున్నాం కదా. తూర్పు పడమరలో దగ్గర చేరితే ఎలా ఉంటుందో తండ్రి కొడుకులో దగ్గర చేరారు. స్వామి విషయంలో భక్తిలో ఒకరు, వైరంలో మరొకరు శిఖరాగ్రానికి వెళ్ళిపోయారు. భక్తిలో ఒకడు, వైరంలో ఒకడు, శత్రుత్వంలో ఒకడు శిఖరాగ్రానికి. ఇద్దరు రెండు పర్వతాలు యుద్ధవాడికి ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి తండ్రి కొడుకుల మధ్యన. అందుకే ఆ అస్థి నాస్తి ఘర్షణ రూపంగా నృసింహ ఆవిర్భావ సన్నివేశం అంత అద్భుతంగా పండింది. అస్థి అంటాడు వీడు, అస్థి అంటే ఉన్నది వాడే, నాస్తి అంటే వాడు లేడు అంటాడు వీడు. అదేగా అస్థి నాస్తి. అస్థి అన్న భావం ఉన్నవాళ్లే ఆస్తికులు. భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో ఉన్నవాళ్ళందరూ ఆస్తికులు, లేడు అన్నవాళ్ళందరూ నాస్తికులు. సో ఇద్దరు ఓ దగ్గర చేరారు. ఈ ఇద్దరి మధ్య అస్థి నాస్తి ఘర్షణ రూపంగా నృసింహ ఆవిర్భావ సన్నివేశం అంత అద్భుతంగా పండింది. మొత్తంపై స్వామికి రెండు పనులు. ఒకటి, తన సర్వవ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు అడిగిన చోటులో తాను ప్రత్యక్షం కావడం రూపంగా నిరూపించుకుని తన భక్తుని మాటకి పట్టం కట్టడం. మాట అర్థమైందా? తెలుగు మాట. తన భక్తుడి మాటకి పట్టం కట్టదు. సత్యం విధాతం అంటే అది భక్తుడి మాటకి పట్టం కట్టడం. ఎలాగా? తన సర్వవ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు అడిగిన చోటులో ప్రత్యక్షం కావడం రూపంగా. వాడు అడిగిన చోటు నుండి ప్రత్యక్షమై వాడి కంటికి కనిపించాలి. ఇలా చేస్తే తన భక్తుడి యొక్క మాటకి, ఏంటి తన భక్తుడి మాట? స్వామి సర్వవ్యాపకుడు అన్న తన భక్తుడి మాటకి పట్టం కట్టడం. ఇక్కడ రెండింటికి పట్టం కట్టాలైనా, భక్తుడి మాటకి, భక్తుడికి. మాటకి పట్టం కట్టడం అంటే మళ్ళీ చెప్తున్నాను, తన సర్వవ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు అడిగిన చోటులో తాను ప్రత్యక్షం కావడం రూపంగా నిరూపించుకుని తన భక్తుడి మాటకి పట్టం కట్టడం. రెండోది, హిరణ్యకశిప వధ చేయడం రూపంగా ప్రహ్లాద రక్షణ గావించి తన భక్తుడికి పట్టం కట్టడం. భక్తుడు అలాగ నానా బాధలో పడుతుంటే వాడి బాధలేమో వేరే సంగతి, కానీ చూసే లోకానికి ఎలా ఉంది? స్వామి ఆ పిల్లవాడిని అలా ఇబ్బంది పెడుతుంటే స్వామి ఏం చేస్తాడంటే మనలాంటి వాడు మనమా? స్వామి ఉంటే ఇలా ఊరుకుంటాడా? ఉన్నావా రానున్నావా అన్న పాట పడతాం కదా. ఉన్నావా లేకున్నావా, బజారుకు పోయేవా, సంతలకు పోయేవా, ఈ పాట అలా మనం పాట పడతాం మనం. ఎందుకంటే పిల్లాడు అంత దుఃఖాలు పడిపోతుంటే ఏమైనా ఉన్నావా లేవా, నువ్వు మనిషివా మౌనువా, ఎంత బాధపడుతున్నాడు వాడంటే అడగట్లేదు కానీ గమనించాలిగా అని అన్నామా మనం. సో భక్తుడు అయిన వాడు అలా ఇబ్బంది పడుతుంటే భగవంతుడు ఎందుకుతాడు అలాగా. వీడు చూస్తే పిలవటం లేదు రక్షించమని, దాంతో సతమతం అయిపోయి స్వామి రెండు రకాల సతమతం అయిపోయాడు నృసింహావతారంలో. ఒకటి, వాడు చూస్తే అన్ని పరీక్షలు పెట్టేశాడు హిరణ్యకశిపుడు, వీడు పిలవడు. వాడు శిక్షించడం మానడు, వీడు పిలవడం చేయడు. నలిగిపోయాడు మధ్యలో. అంటే ఆయన పడిన నలుగుబాటు ఏ అవతారంలో ఎవరు పడలేదు. సందేహం లేదు. వీడెవడరా పిలిస్తే బాగుండే వెంటనే విడిపోదామని సిద్ధంగా ఉన్నట్ట, వీడు పిలవడు. పోలదు పిల్లవాడిని ఎందుకు ఏదో చదువుకుంటున్నాడు, విష్ణుభక్తి చేసుకుంటాడు, మనకి ఎందుకు ఎంతైనా కొడుకు కదా అని వాడు ఊరుకుంటున్నాడా? వాడు శిక్షలు ఆపడు, వాడు శిక్షించడం ఆపడు, పిలవడం చేయడు. ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు. హింస హింస. అందుకే వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడిని శిక్షించడం ఉందే, ఆ పేగులు తీసేసి మెడలో వేసేసుకుని ఇంత కక్ష అక్కడ చూపించాడు. అందులో ఉన్న రక్తం తాగేసి, వేడి రక్తం వచ్చింది ఆ కడుపులోంచి, తాగాడు. ఇలా పేగులు మాల చూసుకున్నట్టు అందంగా ఉందా లేదా అని మొత్తం జూలంతా రాసేసుకున్నట్టు ఇలాగా ఎంత అందంగా ఉంటుందో. స్వామి ఎలా ఉన్నా అందమే కదా. అంటే ఇంతకాలం ఎప్పుడు పిలుస్తాడా అని చూశాడు, ఇవాళకి అవకాశం వచ్చింది. ఏరా పిల్లవాడిని ఇలా చేస్తావా అని చెప్పి మరి ఆ కచ్చంతా చూపించాడు. అందుకే ఆ హింసించడంలో అంత ఘోరం చూపించాడు. ఘోర నరసం ఎవరికి? రాక్షసులకి. ఇంకో పక్క అఘోర స్వరూపం ఎవరికి? భక్తుడికి. మళ్ళీ నృసింహ రూపంలో ఇబ్బంది వచ్చింది. మళ్ళీ మిగతా రూపాల్లో ఇవ్వలేదు. ఏకకాలంలో రెండు రకాల భావాలు చూపించాలి. ఎవరి మీద?
రాక్షసుడి మీద ఒక భావం, భక్తుడి మీద ఒక భావం. కాబట్టి ఫీలింగ్ మార్చాలంటే క్షణం పడుతుంది కనీసంలో కనీసం. అటు వీళ్ళని కోపగించుకుని మళ్ళీ ఆ మొహంలోకి నవ్వు, ఇటుపక్క నవ్వు, మొహం తిప్పి నవ్వు తేవాలంటే క్షణం పట్టదా. కానీ ఇక్కడ అలాగ క్షణం చూపించడానికి వీల్లేదు. ఏకకాలంలో ఇద్దరి మీదకి రెండు భావాలు. వీడి మీదకి నిప్పులు జరుగుతాడు, వీడి మీదకి, వాడి మీదకి చల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. దీన్నే పోతన గారు నృసింహావిర్భావం గద్య అంతా చెప్పి చివరిలో ఓ మాట చెప్పారు. ప్రహ్లాద హిరణ్యకశిప రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జీగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండును అయిన నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. పోతన గారు గద్యలు చివరిలో ప్రహ్లాద హిరణ్యకశిప రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన. లోపల బయట మొత్తం ప్రపంచానికి లోపల బయట వెలిగిపోతున్నట్ట పరమాత్మ. ఓ పక్క చూస్తే రంజన, ఈ పిల్లవాడికి అదే సమయంలో ఆనందం కలిగిస్తున్నాడు ఓ పక్క, అదే సమయంలో వీడిని చూసి నిప్పులు కక్కుతున్నట్టు వీడి భంజన. ఏకకాలంలో రెండు ఎలా కుదురుతాయి చెప్పండి? ఎలా కుదురుతాయి? మనుషులుగా మనకు సాధ్యం కాదు, అది కేవలం పరమాత్మ. ఇందాక మాట చెప్పుకున్నామే, ఇంతమంది సైనికుల్ని అలాగ అదిమి పెట్టి నుంచి భగవద్గీత చెప్పేటే కురుక్షేత్రంలో ఎలా సాధ్యమైంది? భగవంతుడు కాబట్టి. అలాగే ఒకే సమయంలో ఒక నేత్రం నుంచి సూర్యుడిలాగా, ఒక నేత్రం నుంచి చంద్రుడిలాగా. ఎందుకంటే సూర్య చంద్ర నేత్రాలు కలిగినవాడు పరమాత్మ. సూర్య చంద్రుడు నేత్రంలో అయినవాడు. అందువల్ల ఇంత ఘోరం జరుగుతున్నా ఆ పిల్లవాళ్ళు అలజడి ఏమీ లేదు, హాయిగా దర్శనం చేసుకున్నట్టు. ఎందుకంటే రక్తము జూలు అనగానే ఎంత కాదనుకున్నా సినిమాలో అయితే కొద్దిగా ఆ పిల్ల భయపడేట్టుగా చూపించారు, కానీ భాగవతం అది లేదు. ఆ పిల్లలాగా స్తంభములు గడిపినట్టుగా నారాయణ 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 అన్నట్టుగా సినిమాలో చూపించారు. ఆ సినిమాలో చూపించింది డైరెక్ట్ ఫీలింగ్, అది డైరెక్ట్ ఫీలింగ్. అంతేగాని ప్రహ్లాదుడు ఎక్కడ భయపడినట్టుగా ఎక్కడ భాగవతంలో లేదు. అర్థమవుతుంది. తను ముందు ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ప్రహ్లాదుని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు. మహామహుడు. ఇది సినిమా డైరెక్టర్గా ఏముంది, తప్పకుండా దాన్ని ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఈ పిల్లలు భయపడిపోయినట్టు, స్తంభములు గడిపోయినట్టు ఇలాగా పైకెత్తగానే సినిమా జ్ఞాపకం లేదు. ఆఖరి సన్నివేశం అద్భుతంగా జరుగుతుంది. అన్నీ మర్చిపోతారు మీరు, అదే గొప్పతనం. అన్నీ మర్చిపోతారు, సినిమా కూడా జ్ఞాపకం లేకపోతే. నమో నారసింహ నమో భక్తపాల. పిల్లలందరూ వెనకాల, దేవతలందరూ కూడా వెనకాడు చిన్న పాట కూడా పెట్టాడు. అక్కడ ఎంత అందంగా నటించిందో మహాతల్లి. ఆమెతో ఇవాళ ఒక రోజు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ దుర్గ వాట్సాప్ పెట్టింది నాకు. లాస్ట్ ఇయర్ ఇదే రోజున రోజారమణ గారు ఆశ్రమంకి వచ్చారు. ఏమో దుర్గ జ్ఞాపకాల జోహార్లు డిసెంబర్ 6వ తారీఖు ఇవాళ అదే మెసేజ్ పెట్టింది. కింద ఏడాది ఈ రోజున వచ్చేట రోజారమణ గారు. ఏమో నచ్చిపోయింది. డిసెంబర్ ఆవిడ వచ్చిన జ్ఞాపకం ఉంది, కానీ డిసెంబర్ జ్ఞాపకం లేదు నాకు. కాబట్టి ఇవాళ రోజున ఒకసారి మళ్ళీ ఆవిడ స్మరించుకున్నాం. చెప్పొచ్చింది మా సింహాచలం ప్రవచనాలు ఎవడు వస్తానంటున్నారు. 5వ తారీఖున 6వ తారీఖున కూడా, 6వ తారీఖు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్కి, 5వ తారీఖు మా సింహాచలం ఆఖరి రోజు ప్రవచనానికి వస్తాను అని ఆవిడ చెప్పడం జరిగింది. చెప్పొచ్చేది ఆవిడ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా అల్లవోకగా నటించిందంట. ఏమీ అసలు ఇంతమంది మహామహులు హేమాహేములతో ఎంత కాదనుకున్నా పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళందరూ. ఆవిడ ఏమంటే ఒకటే మాట, ఎస్వి రంగారావు అంటే నాకు తెలియదు, అంజలి అంటే నాకు తెలియదు, ఏదో నటిస్తాను. ఇది తెలిస్తే మనం బిగుసుకుపోతాం. వచ్చిన కూడా ఏమీ తెలియదు అనుకోండి, హాయిగా నటిస్తుంది. ఏమీ తెలియకపోతే స్వేచ్ఛగా ఉంటాం, తెలిస్తే బిగుసుకుపోతాం. ఆవిడకి ఏమీ తెలియదు అసలు. ఏమి ఎందుకో ఆ పాత్రకు స్వామి ఎంపిక చేశాడు, అల్లావోకగా నటించింది ఆవిడ. ఆ స్వేచ్ఛగా నటించడం వల్ల అందం వచ్చింది పాత్ర. స్వేచ్ఛ లేదనుకోండి, లోపల భయం ఉండిపోతే అందం రాదు పాత్రలో. ఎప్పుడు చూడండి ఆ పాత్ర అలాగా సజీవంగా ప్రహ్లాదుడు అంటే ఇలాగ ఉంటాడా అనిపిస్తుంది. అది ఆ ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, లేదా డైరెక్టర్ గారు కావచ్చు, పేరు మర్చిపోయాను అది ఏదో, వాళ్ళు ఒక తపస్సు చేస్తే కానీ ఇలాంటి సినిమాలు బాగు. అది ఆ ప్రారంభించిన ఘడియలు ఏవో భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్న ఘడియలు అయితేనే అటువంటి ఒక అద్భుతమైన కళాఖండం వస్తుంది. అదవుతుంది. ఇక్కడ ముగిద్దాం. ఆయన డైరెక్టర్ గారి పేరు జ్ఞాపకం రావట్లేదు. బాగా ప్రసిద్ధ అంటే ఆ తర్వాత 2-3 సినిమాలు తీసేస్తే పెద్ద లేరు. అప్పటికే చాలా పెద్ద ఉంటాయి. చూద్దాం అయ్యలో పెరగొస్తుంది. మీ సాంగత్యం కదా. కేవ మహాదేవన ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సంగీతం డైరెక్టర్. ఆయన కాదు వచ్చేస్తుంది.
వస్తుంది, రెండు లోపల నుంచి వస్తుంది, లోపల ఉంది, ఎక్కడో ఉంది. మీ సాంగత్య మహిమ మీరు అనుగ్రహిస్తే మళ్ళీ పైకి వస్తుంది. ఏదైనా మీరే అంతే, ఏదైనా మీరే, మర్చిపోయినా మీరే జ్ఞాపకం. కనుక తన సర్వవ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు అడిగిన చోట్ల తన ప్రత్యక్షం కావడం రూపంగా నిరూపించుకుని తన భక్తుని మాటకు పట్టం కట్టడం, అలాగే హిరణ్యకశిప వధ చేయడం రూపంగా ప్రహ్లాద రక్షణ గావించి తన భక్తునికి పట్టం కట్టడం, అదే జరిగింది చివరికి. తద్వారా లోకంలో భక్తి అనేదానికి పట్టాభిషేకం చేయడమే హిరణ్యకశిప వధ చేయడం. సో ఇక్కడ ఏం జరిగాయి? ఒకటి భక్తుని మాటకు పట్టం కట్టడం, అలాగే భక్తుని మాటకు పట్టం కట్టడం, భక్తునికి పట్టం కట్టడం, భక్తికి పట్టం కట్టడం. 3 పట్టాలు కట్టాడు మహానుభావుడు కాస్త. భక్తికి పట్టాభిషేకం చేశాడు. భక్తికి తిరుగులేదు. భగవద్గీతలో నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఈ ప్రపంచంలో తిరుగులేదు. భక్తుడికి అసాధ్యం ఉంటే భక్తి జరిగింది అని ఏదైతే భగవద్గీతలో స్వేచ్ఛగా చెప్పాడు మహానుభావుడు 9వ అధ్యాయంలో, దాన్ని పరిపూర్ణంగా నిరూపించిన సన్నివేశం నృసింహావిర్భావం. దాన్ని ఈ రూపంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా ప్రారంభించి, ఇది నాకు చెప్తే చాలా అందంగా ఉంటుంది. చిత్రం విచిత్రం ఈ శీర్షిక పెట్టిన పేరు, ఆ డైరెక్టర్ గారి పేరు లోపల తిరుగుతుంది, బయటకు రావట్లేదు. వదలండి, ఇది అవి ఏమీ కాదు, విచిత్రం అని పేరు అయింది. చిత్రం విచిత్రం, సరే తెలిసింది మర్చిపోవడం చిత్రం, పైకి వస్తే విచిత్రం. ఇక్కడ ఈ శీర్షిక ఉద్దేశం ఏంటంటే తర్వాత ప్రారంభించి వదిలేస్తాను కొద్దిగా. ప్రహ్లాదుడికి స్వామివారు సారీ చెప్పారు. భాగవతంలో లేదు, ఇది వేరే గ్రంథాల్లో ఉంది. భగవంతుడు సారీ చెప్పడం ఎక్కడ ఊహించగలమా? భక్తులు భగవంతుడు సారీ చెప్పడం కాదు, భగవంతుడు భక్తుడు సారీ చెప్పాడు. ఏంట సారీ చెప్పడం? ప్రహ్లాదాన్ని రక్షించడం కొద్దిగా ఆలస్యమైంది, నేను వెంటనే రక్షించాలి, కొద్దిగా ఆలస్యమైంది, నన్ను క్షమిస్తావా అని అడిగాడు. భగవంతుడు సారీ చెప్పే పద్ధతి అయితే వాడు భగవంతుడు ఎలా అవుతాడు? సారీ అంటే ఏంటి? అనుకున్న దాన్ని అనుకున్న సమయంలో చేయలేకపోవడం అంటే ఒక చేతగానితనం, ఒక వీలుగానితనం. అదే కదా. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, చెప్పిన టైంకి వెళ్ళలేము, వెళ్ళగానే సారీ చెప్తాం. కాబట్టి గంట క్రితం వస్తాం అనుకున్నాం, ట్రాఫిక్ ఇంకోటి ఇబ్బంది రకదు. ఎందుకంటే మనకున్న పరిమితుల వల్ల మనం చెప్పిన మాట మీద నిలబడలేం, అంతేనా? అంతే కదా. ఓ బుర్రలో తెక్క వస్తుంది, అని చెప్పిన మాట ఎందుకు వెళ్ళాలని ఏదో మతం మీద వాడు వెళ్ళగానే సారీ చెప్తే ఎలా వస్తుంది? భగవంతుడు సారీ చెప్పడం ఏంటి అంటే, భగవంతుడు సారీ చెప్తే భగవంతుడికి పరిమితులు ఉన్నాయా? పరిమితులు ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు? మరి ఎందుకు సారీ చెప్పాడుగా. అదే చిత్రం విచిత్రం. మాట ఎక్కడైతే ఉందేమో కానీ మనసు అది ఆలోచిస్తోంది. 2 వాక్యాలు చదువుకుని విడిచిపెట్టద్దాం. మళ్ళీ డిసెంబర్ కాదు, జనవరి 10ని మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. అదో చిత్రం విచిత్రం. 4 వారాలు చదవడం అదో చిత్రం. ఎన్ని చదవలు ఎప్పుడు రాలేదు, ఈసారి వస్తున్నాయి, తప్పదు. అసంభవాలు మాట చాలా మంచి మాటతో ప్రారంభమైంది శీర్షిక. అసంభవాలు సంభవించడం అన్నది జరిగితే అది చిత్రం, విచిత్రం కదా. మాట అర్థమైందా? అసంభవాలు సంభవించడం అన్నది, అసంభవం అంటేనే సంభవించదని అర్థం. మరి అసంభవాలు సంభవించడం ఏంటి? నేను కుదురుతాయా? దానికి ఉదాహరణ కూడా చెప్పాను. ఎండమావులలో దాహం తీర్చే నీరు లభిస్తే అది మహా విచిత్రమే కదా. ఎండమావుల్లో దాహం తీర్చే నీరు, కనిపించే నీరు కాదు, దాహం తీర్చే నీరు లభిస్తే అది విచిత్రం కదా. నిజంగా నీరు లభిస్తే ఎండమావి కాదు, ఎండమావులో నీళ్లు దాహం తీర్చవు, లోకంలో ఉంది. మరి ఎండమావులు, అది ఎండమావులేనండి, అందులోంచి దాహం తీర్చే నీరు వచ్చింది అన్నాం అనుకోండి, అదేమవుతుంది? అది మహా విచిత్రం. అది అసంభవం. ఎండమావుల్లో దాహం తీర్చే నీరు లభించడం అసంభవం, కానీ సంభవం అయింది. ఏమంటే అక్కడ నిజంగా ఎండమావి కాదేమో, చెరువు ఉందేమో. చెరువు కాదని బాబు, ఎండమావేనండి. ఎండమావి అయితే నీళ్ళు ఎలా లభిస్తాయి అంటే ఊహించండి. ఎండమావిలో నీళ్లు ఉండవు, కానీ ఎండమావిలో నీళ్ళతో దాహం తీరింది అంటే ఇది మహా విచిత్రం కాదా? అంటే అసంభవం సంభవించడం. చెప్పొచ్చేది భగవంతుడు సారీ చెప్పే స్థితి భగవంతుడు రావడం అంటే అసంభవం. అది సంభవించిందా లేదా? అందుకు ఈ శీర్షిక రాశారు. చూద్దాం ఏం రాశాను. ఒకవేళ సంభవించాయా, అప్పుడు వాటిని అసంభవాలు అనక్కర్లేదు. సరే, ఎంత పదం? అసంభవం అంటే సంభవించినది, సంభవిస్తే అసంభవం కాదు. అది చెప్పొచ్చు గోల.
ఇక్కడ రాస్తున్నాను, భగవంతుడికి క్షమాపణ అడగవలసిన పరిస్థితి రావడం అన్నది పరమ అసంభవం. భగవంతుడికి క్షమాపణ అడగవలసిన పరిస్థితి రావడం అన్నది అసంభవం. ఎందుకంటే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన ఆయనకి సాధ్యం కానిది ఏముంటుంది? అర్థమవుతుందా? ఆయన సారీ చెప్పడం ఏంటి? కానీ సారీ చెప్పాడు. ఎందుకంటే దేశకాల వస్తు పరిమితులను అధిగమించి ఉన్న ఆ అనంతుడికి ఎదురే ఉంటుంది, ఆయన గారు తిరిగే ఉంటుంది. అర్థమవుతుందా? దేశకాల వస్తు పరిమితులను అధిగమించి ఉన్నటువంటి ఆయన గారికి తిరుగు ఉండదు. మరి ఆయన గారు సారీ చెప్పడం ఏంటి? అది అసంభవం. కానీ సంభవించిందా లేదా? అందుకే శీర్షిక రాశాను, అట్టివాడు క్షమాపణ చెప్పడం అంటే అందులో ఏదో లోతైన అంశం ఉంది. ముందు ఆ శ్లోకం ఏంటి చెప్పుకుని, ప్రహ్లాదునికి తన కరస్పర్శన ప్రసాదించినటువంటి నృసింహస్వామి గారు అన్నాక, వేదం వయః క్వచ వపుః సుకుమారమేతత్ క్షంతవ్యమంగ యదిమే సమయే విలంబః. అది శ్లోకం. మళ్ళీ ఇంకోసారి, వేదం వయః క్వచ వపుః సుకుమారమేతత్ క్షంతవ్యమంగ యదిమే సమయే విలంబః. ప్రహ్లాద, నీ వయస్సు చాలా చిన్నది, నీ శరీరం అతి కోమలం, ముద్దుగా ఉంటుంది శరీరం. 5 ఏళ్ల వాడు ఎంత అందంగా ఉంటాడు. మన ఇంట్లో పిల్లలు చాలా బాగుంటారు. 5 ఏళ్ల వాడు అందులో ప్రహ్లాదు అలా ఉంటాడు, భక్తితో తడిసిపోయిన వాడు పూర్తిగా. నీ వయస్సు చాలా చిన్నది, శరీరం అతి కోమలం. ఇక్కడ రాక్షసులను పెడుతున్న బాధలు మహాదారుణం కదా. నిన్ను రక్షించడంలో ఆలస్యం వాస్తవానికి జరగకూడదు, కానీ జరిగింది. నన్ను క్షమిస్తావా ప్రహ్లాద? వేదం వయః అంటే చిన్న వయస్సు, క్వచ వపుః, వపుః అంటే శరీరం, లేత తామలబాకులా ఉన్న శరీరం. అది శరీరం చిన్నది, వయసు చిన్నది. సుకుమారమేతత్ అతి సుకుమారంగా ఉన్న శరీరం. క్షంతవ్యమంగ యదిమే సమయే విలంబః. నేను రక్షించడంలో కొద్ది ఆలస్యమైంది, పెద్ద ఏదో గంటలు అయిపోలేదు, కొద్ది క్షణాలు అయిందిట. అదేమిటో విషయం లోపలికి వెళ్తే తెలుస్తుంది. క్షంతవ్యమంగ యదిమే, క్షంతవ్యం అంటే నన్ను క్షమిస్తావా ప్రహ్లాద? భగవంతుడి చేత సారీ చెప్పించుకున్న వాడు భక్తుడు, వాడు ప్రహ్లాదుడు. మనం సారీ చెప్పడం కాదు, పరమాత్మ ఏ రూపంలో కూడా ఎవరికి సారీ చెప్పలేదు. అది గొప్పతనం. కృష్ణ పరమాత్మలు అవతారాలు ఎక్కడ చూడండి, ఎక్కడ సారీ ఎక్కడ చెప్పలేదు. సారీ చెప్పిన మాత్రం నృసింహ రూపంలో కనిపిస్తుంది. అదేమిటన్నది ఇక్కడ విషయంలోకి వెళితే టైం అవుతుంది. పోలండి, ఒక 2 పారాగ్రాఫులు చెప్పుకుని, ఎలాగో 4 వారాలు సెలవు కాబట్టి ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని నాస్తున్నారు. మనం ఇప్పుడు మన దగ్గర నుంచి ఆలోచిద్దాం. మనం కాలబద్ధులం కనుక చాలా సందర్భాల్లో అనుకున్న చెప్పిన సమయానికి ఒక కార్యాన్ని చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనం కాలం చేత బంధింపబడి ఉన్నవాళ్ళు. అనుకుంటాం ఒక చేద్దామని, చేయలేము. చెప్పిన టైంకి వెళ్ళలేము, అనుకున్నది చేయలేము, ఎందుకంటే మనకు పరిమితులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి నేను 5 నిమిషాల్లో ఎన్నింటి కొద్దిరోడు వెళ్ళిపోతాను. ఎలా వెళ్ళిపోతాం? అసాధ్యం. అది ఎలా వెళ్ళిపోతాం? ఈ దేహాన్ని మోసుకెళ్ళాలంటే ఎంత కారు అయితే మాత్రం వెళ్ళి ఎవరు వెళ్ళిపోతుంది, కాంప్లెక్స్గా వెళ్ళాలి కదా. అనుకున్నాను అనుకోండి, నేను కంగారులోని ఎలా వెళ్ళగలను? నేను 5 మినిట్స్లో ఎన్నింటి కొద్దిరోడు జంక్షన్లో ఉంటానంటే వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఏమవుతుంది? వాడు 40 నిమిషాల తర్వాత వస్తాను. అది సారీ చెప్పాలా? మరి ఆ టైం కిల్ అయిపోతుంది కదా. అక్కడ చెప్పొచ్చు, ఇది మన పరిమితులు కనుక ఆలస్యమైంది అని అవతల వాళ్ళకి క్షమాపణ చెప్తాం, ఎందుకంటే మనకున్న పరిమితులు. మరి నృసింహస్వామి గారు సర్వవ్యాపి కదా, కాలాతీతుడు, కాలకాలుడు, కాలాన్ని మించున్నవాడు, కాలానికే కాలమైన వాడు. మరి ప్రహ్లాద రక్షణ విషయంలో ఆలస్యమైందని చెప్పడం ధ్యానించి రహస్యాన్ని రాబట్టవలసిన విషయం, ధ్యానించవలసిన విషయం. భగవంతుడు సారీ చెప్పడం అంటే సామాన్యం అంటే మాట అర్థమవుతుందా? పరమాత్మ సారీ చెప్పడం అంటే సర్వవ్యాపి అయిన వాడు. ఇప్పుడు ఆయన గారు కనిపించాలనుకుంటే ఏదైనా ప్రత్యేకంగా వెళ్ళాలా? మట్టి కుండలో తాను లేని ప్రదేశం అంటూ ఉందా? మట్టి కొండలో అయ్యో నేను ఆ మూల ఉన్నానే, ఈ మూల లేని, ఆ మూల లేని, ఈ మూల లేని అనుకునే అవకాశం ఉందా? దాన్ని ఎక్కడికి వెళ్ళాలి? మట్టి కొండలో ప్రత్యేక ప్రయాణం ఏం చేయాలా? మరి ఈయన గారు ఎదుగా మాట అన్నాడు, ఈయన సర్వవ్యాపి కదా, మొత్తం అంతా ఇందాక తెలియదంటే అదే స్వామి సర్వగతుడు స్పష్టమైంది. మరి ఈయన గారికి సారీ చెప్పడం ఏంటి? మరి కాలాన్ని మించున్నవాడు, సమస్తాన్ని మించున్నవాడు, దేశకాల వస్తు పరిమితులు లేనివాడు. మీరు ఏదో ఆలోచించాలా అంటే ఇందులో ఏదో ధ్యానించవలసిన రహస్యం ఉంది. అందుకని ఇది అలవకగా వదిలిసిన విషయం కాదు. అదేమిటి అన్నది విశ్లేషణ చేస్తాం.
ఈ బుర్రకి ఏదో ఎక్కువ వస్తుందిగా అది ఇక్కడ పెట్టారు. ముందు దానికి మిగతా రూపాల గురించి చెప్పి రామరూపం కృష్ణరూపం గురించి చెప్పి అప్పుడు ఏం తీసుకెళ్తాను, చూద్దాం ఏం జరిగిందో. ఒకవేళ రామావతారంలో లాగా తన నారాయణత్వాన్ని మరుగున పెట్టి, రాముడు ఎక్కడ నారాయణత్వం బయట చూపించలేదు, అక్కడ నరత్వాన్ని బయట చూపించి నారాయణత్వం కొన్ని సందర్భాల్లో వాడాడు కానీ ఎందుకంటే అవతార పరిమితులు అక్కడ అనే రాజ్యాలు చెప్పక్కర్లేదు. ఒకవేళ శ్రీరామావతారంలో లాగా తన నారాయణత్వాన్ని మరుగున పెట్టి తనకు మానవత్వాన్ని ఆరోపించుకుని అంటే నరత్వాన్ని ఆరోపించుకుని వ్యవహరించినట్లయితే నటన అని అవతార పరిమితులని తృప్తిపడవచ్చు. రాముడికి అవతార పరిమితులు ఉన్నాయి, అందువల్ల ఎక్కడ పెడితే అక్కడ తాను భగవంతుడిని ఎక్కడ ప్రకటించడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. రామ నువ్వు మహావిష్ణువు కదా, వచ్చి అవతారం ముగించుకున్నట్టు ఆయన ఏమన్నా తెలుసున్నా, మీకు పిచ్చి పెట్టిన దేవతలారా, నేనేం భావిస్తున్నానంటే నేను దశరథ మహారాజు కుమారుడు, ఇది కాదయ్యా బాబు వైకుంఠవాసమైన విష్ణువి అని వీళ్ళందరూ జ్ఞాపకం చేశారు మొత్తం మీద. అంటే అంతగా నటించాడు మహానుభావుడు. పై ఎక్కడ వ్యక్తం చేయడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో బయటపడతాడు కానీ చాలా సందర్భాల్లో మాత్రం ఇది భార్య దూరం వైపు ఏడిచినట్టు, తమ్ముడు దూరం వైపు ఏడిచినట్టు ఈ పిచ్చి చేష్టలు అక్కడ ఉంటాయి. వాటిని ఏమంటారంటే అవతార పరిమితులు అంటారు. అర్థమవుతుందా? బిల్ గేట్స్ వచ్చి రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? ఏదో బాబు నీ వల్ల కొన్ని దేశాలు బతుకుతున్నాయి, నువ్వు అడుక్కోవడం ఏమిటని. అది అంతో రామావతారంలో పాప వీళ్ళతో వాళ్ళతో స్నేహం చేయడం, కోతులతో ఫ్రెండ్షిప్లు, ఇవన్నీ ఏంటివన్నీ అవతార పరిమితులు. ఆ అవతారానికి అంతే చేయాలంటే ఈయన చేస్తే వాడు కావడం. ఆయన గారు 2 కండిషన్స్ పెట్టాడు, నరుడు వానరుడు, వీళ్ళ వల్ల నాకు ఏ ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఆ 2 రూపాల్లో వెళ్ళి పుట్టాడు. అది కనుక నారాయణత్వాన్ని మరుగున పెట్టి తనకు నరత్వాన్ని ఆరోపించుకుని వ్యవహరించినట్లయితే, ఏది నృసింహరూపం గురించి మాట్లాడుతున్నాం, రామావతారంలో లాగా అలా చేసినట్లయితే ఏమంటే అది నటన అనుకోవచ్చండి, అవతార పరిమితులు అనుకోవచ్చు, తృప్తి పడచ్చేమో. అందుకే తనకు దూరమైన సీతమ్మని తన దగ్గరకు తెచ్చుకోవడానికి చాలా అందమైన మాట వచ్చిందండి ఇక్కడ. మాట చాలా మందికి ఈ మాట నచ్చింది. ఫోన్ చేసి చెప్పారు, తనకు దూరమైన సీతమ్మని తన దగ్గర తెచ్చుకోవడానికి ఆయన గారికి 10 నెలల కాలం పెట్టింది. అవసరమా అంతా? ఏది సర్వవ్యాపి అయిన వాడికి వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళి తెలియదుట, చెట్టును అడిగి, పుట్టను అడిగి, నదిని అడిగి, వీడిని అడిగి, ఆ కూతుని అడిగి, ఈ కూతుని అడిగి, ఎంతమంది సహాయంతో వెళ్ళితే 10 నెలల కాలం పట్టింది. అవసరమా? మనం అంటాం రామాన్ని తెలియదాన్ని, కానీ తెలియనట్టుగా నటించాడు. ఎందుకంటే అవతార పరిమితులు అంటే ఆయన ఆరోపించుకున్న పరిమితులు. పైకి మానవుళ్ళ కనిపిస్తాడు. అయితే శ్రీభాష్యం వారు పుస్తకం రాశారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. రాముడు మానవుడే. రాముడిని మానవుడిగా చూస్తే అందం ఉంది, మహావిష్ణువుగా చూస్తే కొన్ని మిస్ అయిపోతాం, కొన్ని వాల్యూస్ మిస్ అయిపోతాం. అందువల్ల రాముడు మానవుడు అని పుస్తకం రాశారు. రాముడిని ఎక్కడ విష్ణువుని చూడకూడదు, మానవుడిని చూడాలి. చూస్తేనే మానవ లోకానికి అవసరమైన జ్ఞానం బోళ్ళు వస్తుంది. మానవుడు అంటే మానవ దేహం అంటే ఎంత గొప్పదో రాముడు లోకాన్ని నిరూపించాడు. 11,000 సంవత్సరాలు ఆ దేహంతో ఉండి మానవుడు అంటే సామాన్యుడు కాదు, మానవుడు మాధవుని పొందే అవకాశం ఉన్నవాడు అని లోకాన్ని నిరూపణ చేసి చూపించిన ఒక మహా అవతారం రామావతారం. అయితే అక్కడున్న పరిస్థితులు బట్టి కొన్ని పరిమితులు మనకు ఆరోపించుకోవాల్సి వచ్చింది. అలాగేమైనా నృసింహస్వామి వారికి ఏమైనా పరిమితులు ఉన్నాయా అని అడుగుతున్నాం. అది లేదే, మరి ఈయన గారి స్వాధీనం చెప్పాడు కదా, అది చెప్పొచ్చు. అందుకే ఈయన గారు 10 నెలల కాలం పట్టింది. అందుకోసం వీళ్ల సహాయం వాళ్ళ సహాయం, ఎందుకంటే నరుడు కనుక. మనకేమైనా అవసరమైతే పక్కింటి ఆవిడ, ఈ మీదంటే ఆవిడ, కిందంటే ఆవిడ అనుకున్న అలాగే ఆయన గారు కూడా కోతులతో స్నేహం చేశాడు తప్పదు మరి, ఎందుకంటే నరుడుగా నటిస్తున్నాడు కనుక. అన్ని పరిమితులే. ఎప్పుడు రాముడికి ఇక్కడ మంచి మాట వచ్చింది. త్యాగరాజ స్వామి వారు కీర్తనలో జగదానందకారక ప్రారంభించారుగా, జగదానందక సినిమా పాట వస్తుందండి. దాన్ని సినిమా పాటలో కూడా తీసుకొచ్చారు. చెప్పొచ్చింది ఏంటంటే జగదానందకారకుడైన వాడికి జగత్తంతా సహాయపడాల్సి వచ్చింది. ఏది వాళ్ళ ఆవిడ తెచ్చుకోవడానికి. ఇదో లేదా ఎన్ని కూతురు బయలుదేరే, ఎంత గోల. వాడెవడు జగదానందకారకుడు ఆత్మగా చూస్తే, కానీ ఆయన గారికి ఆనందం కలిగించడానికి ఎంతమంది బయలుదేరారో. ఈ మాట చాలా మంది నచ్చింది. జగదానందకారకుడైన వాడికి జగత్తంతా సాయపడాల్సి వచ్చింది. ఓ విభీషణుడు, వీడు, వాడు ఎంతమంది, ఓ సుగ్రీవుడు, వీళ్ళందరూ సాయపడ్డారా లేదా, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాడా లేదా చివరిలోనే. ఎవడికి జగదానందకారకుడికి జగత్తంతా సాయపడాల్సి వచ్చింది. అదో లేదని రామావతారం లేదు. ఈ మాట చాలా మందికి నచ్చింది. ఎందుకు నా అదృష్టం వాడు త్యాగరాజస్వామి వారు మనసులోకి వచ్చారు. ఈ పదం అప్పటిపోయింది. అందుకే మనం రాస్తున్నది మనం కాదు, ఎవడో రాస్తాడు. అయితేనే అందం వస్తుంది. మరి
ఈ పారాగ్రాఫ్ ఆపేద్దాం. ఎందుకంటే తర్వాత కృష్ణస్వామి వారు వస్తారు, ఆయన కూడా టైం పడుతుంది. జనాభా 10వ తరగతి చూద్దాం. మరి నృసింహావతారంలో శ్రీరాముడిలాగా ఎట్టి పరిమితులకు ఒదగవలసిన అవసరం లేదు కదా, స్వేచ్ఛగా ఉన్నవాడు అక్కడ. ఈయన గారు స్వేచ్ఛ లేదు, బంధింపబడి ఉన్నవాడు ఈయన కొంత, ఆయన స్వేచ్ఛగా ఉన్నవాడుగా. ఆయన వ్యక్తమైన తీరే ఆయన సర్వగతులను స్పష్టం చేస్తోంది. మనకు అర్థమైపోయింది. అడిగిన చోట స్తంభంలోంచి, ఈయన గారు అడిగిన చోట నుంచి వచ్చాడంటే సర్వవ్యాపిని అర్థం. అంటే ఎక్కడ అవతార పరిమితులంటూ లేవు, స్వేచ్ఛగా ఉన్నవాడు. మరి అట్టి వాడు అవసరమైతే ప్రహ్లాదుడి కోసం చాలా నాపచ్చుగా, ఆపలేడా? మరి కాలాతీతమైంది సారీ అని చెప్పే బదులు కాలా నాపచ్చుగా. ఏమంటే మరి కాలా నాపడం ఎక్కడ చేశాడండి అంటామేమో, తర్వాత కృష్ణరూపం దగ్గర. సైంధవుని చంపాలంటే సాయంకాలం అయిపోతుంది, చక్రం వంట పెట్టడం లేదా? మరి అది చేయడం తెలిసిన వాడు చేయాలిగా, ఇది సారీ అది చెప్పు. అందుకోసమే ప్రహ్లాదుల కోసం అవసరమైతే కాలం నాపచ్చుగా కదా, లేకపోతే మరి ఏదైనా చేయొచ్చు కదా, అప్పటికే క్షమాపణ చెప్పనక్కర్లేదు కదా. అంటే ఈయన గారికి ఆయన గారికి క్షమాపణ చెప్పుకోవడంలో ఏదో ఆనందం ఉంది. ఎవరికి? భక్తుడికి సారీ చెప్పుకోవడంలో భగవంతుడికి ఆనందం ఉంది. అది చివరిలో తేలుస్తాను. చివరికి ఈ మిగతా విషయాలన్నీ కూడా జనవరి 10ని కలిసినప్పుడు. మొదటిగా ఆ పేరు జ్ఞాపకం రాలేదు, సినిమా డైరెక్టర్ గారి పేరు కాదండి, కాదండి, కరెక్ట్. ఏ నారాయణమూర్తి? చిత్రపు నారాయణమూర్తి. చిత్రపు నారాయణమూర్తి నారాయణ.